దేవుని వాక్యంలో నుండి యోహాను సువార్త 1వ అధ్యాయం 1వ వచనం చదువుకుందాం. చూడండి, యోహాను సువార్త. ఆదియందు వాక్యం ఉండెను. యోహాను సువార్త 1వ అధ్యాయము 1వ వచనం. ఆదియందు వాక్యం ఉండెను, వాక్యము దేవుని యొద్ద ఉండెను, వాక్యము దేవుడై ఉండెను. ఆయన ఆదియందు దేవుని యొద్ద ఉండెను, సమస్తము ఆయన మూలముగా కలిగెను. కలిగి ఉన్నదేదియు ఆయన లేకుండా కలుగలేదు. చిన్న మాట ప్రార్థన చేసుకుని దేవుని నడిపింపు నాసిద్దాం. ప్రేమ కలిగిన మా మహాపరిశుద్ధ తండ్రి, ఘనుడవగు దేవానికి స్తోత్రమయ్యా. నీ దయాపూర్వక సంకల్పాన్ని బట్టి శుభవేళ శుక్రవారపు వేళ మమ్మల్ని సమకూర్చిన విధానం కొరకు స్తోత్రమయ్యా. ఇంతసేపు నీ బిడ్డలము మేమందరము నీ సన్నిధిని అనుభవించడానికి కృపనిచ్చావు. పాడి నిన్ను సన్నుతించుకునే కృపనిచ్చావు. చేసిన ప్రార్థనలు ఆలకించావు. మేము చేసిన విజ్ఞాపనలన్నీ నీ వద్ద భద్రపరుచుకున్నావు. ఏది కూడా నాయన నువ్వు తీసుకోకుండా ఉండలేదు. అందును బట్టి నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాం. ప్రత్యేకించి నీ మాటలు విననై ఉండగా దయచేసి మాతో మాట్లాడండి. ఉపదేశాన్ని అడ్డగింపజూసే సైతాను దురాత్మ దయ్యపు అంధకార శక్తుల ప్రభావం యేసు నామములో బంధిస్తున్నాం. పూర్తిగా మీరే అధ్యక్ష స్థానమందు ఉండి మాతో మాట్లాడి మమ్మల్ని బలపరచమని యేసు ప్రశస్త నామమున ప్రార్థించి విశ్వాసమును బట్టి స్వతంత్రించుకుంటున్నాం తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. ప్రభునందు ప్రియులారా, మనం చదువుకున్నటువంటి వాక్య భాగంలో యేసుక్రీస్తు ఆదిలో ఏమై ఉన్నాడో మొదలుపెట్టాడు యోహాను. యోహాను రాసిన పత్రికలు కానీ, యోహాను రాసిన సువార్త కానీ మనం అబ్జర్వ్ చేస్తే అంతా యేసును గురించి, ఆయన ఆదిలో ఏమై ఉన్నాడు, ప్రస్తుతం ఏమై ఉన్నాడు. మీరు ప్రకటన చూసిన, యోహాను 3 పత్రికలు చూసిన, యోహాను సువార్త చూసిన, స్పెషల్గా ఎక్స్పోజ్ చేస్తాడు యేసు ప్రభుని యోహాను. అయితే యోహాను రాసిన సువార్తలో ఈ 1వ వచనం మీద మనం దృష్టి పెడదాం ఈరోజు. ఆదియందు వాక్యం ఉండెను, వాక్యము దేవుని యొద్ద ఉండెను, వాక్యము దేవుడై ఉండెను అన్నాడు. వాక్యము అంటే మనకు తెలిసి ఒక మనిషి నుంచి మరొక మనిషి మాట్లాడుకునే మాటల్ని కూడా వాక్యం అని అంటారు. వర్డ్స్. మనకు తెలిసి వాక్యము అంటే అది మనుషులు చెప్పేదన్నా అయి ఉంటుంది, లేదా పుస్తకంలో రాయబడిందన్నా అయి ఉంటుంది అనేది సహజంగా మనకున్న అవగాహన వాక్యము అంటే. అయితే ఇక్కడ చెప్తున్నటువంటి వాక్యము ఏదో పుస్తకంలో ఒక లెటర్ కాదు, లేకపోతే ఒక మనిషి నోటి నుండి ఇంకో మనిషి చెవికి వెళ్ళేటువంటి మాట కాదు. ఇక్కడ చెప్తున్నటువంటి వాక్యము అనే ఈ పదం ఒక వ్యక్తికి సంబంధించిన పదంగా ఇక్కడ ప్రస్తావించాడు. ఆ వ్యక్తి ఎవరు, ఆయన ఏమై ఉన్నాడు, ఆదియందు ఎక్కడున్నాడు అనే విషయాన్ని అడ్రస్ చేస్తున్నాడు యోహాను. ఆదియందు వాక్యం ఉండెను, ఆ వాక్యము దేవుని యొద్ద ఉండెను, ఆ వాక్యము దేవుడై ఉండెను. ఆల్రెడీ దేవుడు ఉన్నాడని మాట్లాడేశాడు. దేవుడు ఉన్నాడని మాట్లాడిన తర్వాత మళ్ళీ వాక్యము కూడా దేవుడై ఉన్నాడంటే ఏమిటి అంటే ఇద్దరు దేవుళ్ళని ప్రస్తావిస్తున్నాడా? మరి అంతేగా, ఆల్రెడీ ఆ వాక్యము దేవుని యొద్ద ఉండేను అంటే ఆల్రెడీ దేవుడు ఉన్నాడు, వాక్యం ఉన్నాడు, ఆ వాక్యం కూడా దేవుడై ఉన్నాడు అంటాడు. అంటే ఆల్రెడీ ఒక దేవుడు ఉన్నాడు, ఆయన యొద్ద ఈ వాక్యం ఉన్నాడు, ఈయన కూడా దేవుడై ఉన్నాడు. అంటే ఇద్దరు దేవుళ్ళ? మనకు తెలుసు తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ, త్రియేక దేవుడు. ముగ్గురు వ్యక్తులు వేరువేరుగా కనపడుతున్నారు, కానీ ముగ్గురు కలిసి ఏకమై ఉన్నారు అని దేవుని గురించి మనకు అవగాహన కల్పించడానికి దేవుడు ఒక్కడే అని మాట్లాడుతూనే మళ్ళా దేవునిలో 3 సపరేట్ భాగాలుగా ఉన్నారు. అదే తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ అని చెప్పడానికి ప్రయత్నం. ఇప్పుడు ఇక్కడ నీకు ఇద్దరు కనపడతారు. దేవుడు, దేవుని యొద్ద ఉన్న వాక్యమై ఉన్న దేవుడు. ఓకే, నంబర్ 1 దేవుడు, దేవుని యొద్ద ఉన్న వాక్యమై ఉన్న దేవుడు. అంటే ఇక్కడ ఈ వాక్యం అని చెప్పబడుతున్నటువంటి వ్యక్తి దేవుడు అని చెప్పేశాడు క్లియర్గా. ఈ వ్యక్తే, ఈ వాక్యం అనే పేరు కలిగిన ఈ వ్యక్తే
14వ వచనంలోకి వచ్చేసరికి శరీరమును ధరించుకొని కృపాసత్య సంపూర్ణుడుగా మనుషుల మధ్య నివసించాడట. తండ్రి వలన కలిగిన అద్వితీయ కుమారుని మహిమ వలె మనము ఆయన మహిమను కనుగొంటిమి అన్నాడు. ఆ వాక్యమై ఉన్న దేవుడే శరీరమును ధరించుకొని కృపాసత్య సంపూర్ణుడుగా మన మధ్య నివసించాడట. ఎన్నో విషయాలు ఉన్నాయి దేవుని గురించి చెప్పడానికి, కానీ కృపా సత్యము రెండు తన యందు సంపూర్ణముగా నివసించిన వ్యక్తిగా ఆయన మన మధ్య నివసించాడు అన్నాడు. దీనికి కూడా అర్థం మీకు ఎన్నోసార్లు చెప్పా. యేసయ్యకున్న అనేకమైన పేర్లలో ఒకటి కృపా సత్య సంపూర్ణుడు. వాస్తవంగా కృపా సత్యము రెండు పక్కన పెట్టుకుంటే ఇవి ఒకదానికొకటి ఒప్పుకోవు, ఆపోజిట్. సత్యం, న్యాయం, ధర్మం తప్పును ఉపేక్షించవు, పాపమును ఉపేక్షించవు, పొరపాటును ఉపేక్షించవు. శిక్ష పడాల్సిందే అంటాయి. సత్యం, న్యాయం, ధర్మం. ఓకే. కానీ కృపేమో పోనీలే అంటది. ఏడిచాడులే తెలిసి చేశాడంటావు, పోనీలే అంటది. కృపేమో పోనీ అంటది. సత్యం, న్యాయం, ధర్మమేమో కుదరదు, శిక్ష పడాల్సిందే అంటది. కృపా సత్య సంపూర్ణుడుగా సత్యమును, న్యాయమును, ధర్మమును నెరవేర్చడానికి అపరాధానికి శిక్ష విధించి సత్య విషయంలో సంపూర్ణుడయ్యాడు. అలాగే ఆ శిక్ష ఏదైతే ఉందో అది తానే మోసి కృప చూపుటలో ఐశ్వర్యవంతుడయ్యాడు, పరిపూర్ణుడయ్యాడు. క్రీస్తు యేసు తన యందు సత్యమును నెరవేర్చాడు మరియు కృపను కూడా నెరవేర్చాడు. సత్యమును నెరవేర్చడానికి, సత్యమును, ధర్మమును, న్యాయమును నెరవేర్చడానికి, వాటిని గౌరవించడానికి తప్పుకు శిక్ష విధించాడు. అలాగే కృపను నెరవేర్చడానికి ఆ శిక్ష తానే పొందాడు. ఇక్కడ సత్యము సమ్మతించింది, కృప కూడా సమ్మతించింది. ఈ రెండు కలిపి నెరవేర్చిన ఏకైక దేవుడు యేసుక్రీస్తు ప్రభు ఒక్కడే. గట్టిగా కొట్టొచ్చు, ఏం ప్రాబ్లం లేదు, జబ్బులుంటే పోతాయి. స్తోత్రం, హల్లెలూయా. ఓకేనా? ఆయనను గురించి దేవుని వాక్యం ఏం చెప్పిందంటే, దేవుని వాక్యము అనే పేరు ఆయనకుందట. ఈ ఒక్క చోటే కాదు, యోహాను పత్రికలన్నిటో కూడా అక్కడక్కడ ప్రకటనలో సహా ఆయన తొడ మీద వాక్యము, దేవుని వాక్యము అని రాసినటువంటి గుర్తు కూడా యోహానే చూపిస్తాడు. ఒకసారి ప్రకటన గ్రంథం తీసుకోవచ్చు మీరు. చూడండి, 13వ వచనం, 19, 13 చదవండి ఒకసారి. రక్తములో ముంచబడిన వస్త్రము ఆయన ధరించుకొని ఉండెను, మరియు దేవుని వాక్యము అను నామము ఆయనకు పెట్టబడి ఉన్నది. పరలోకమందున్న సేనలు శుభ్రమైన తెల్లని నారబట్టలు ధరించుకొని తెల్లని గుర్రములికి ఆయనను వెంబడించుచుండిరి. జనములను కొట్టుటకై ఆయన నోట నుండి వాడిగల ఖడ్గము బయలు వెడలుచున్నది. ఆయన ఇనుప దండముతో వారిని ఏలును. ఆయనే సర్వాధికారియకు దేవుని తీక్షణమైన ఉగ్రత అను మధ్యపు తొట్టి త్రొక్కును. రాజులకు రాజును, ప్రభువులకు ప్రభువును అను నామము ఆయన వస్త్రము మీదను తొడ మీదను వ్రాయబడి ఉన్నది. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. గట్టిగా చెప్పాలి అందరూ కలిసి. ఒక మంచి విషయాన్ని మీకు అందించి ముగిస్తా. మీరు ఏముందిలే అన్నట్టు కాకుండా సీరియస్గా వినండి, ఓకేనా? లైవ్లో ఉన్నోళ్ళు, జూమ్లో కనిపిస్తున్నోళ్ళు అందరికీ చెప్తున్నా, జాగ్రత్తగా దేవుని మాటలు విన్నారు. యోహాను యేసుక్రీస్తుని ఎక్కువ శాతం దేవుని వాక్యం, దేవుని వాక్యం, దేవుని వాక్యం అన్న టైటిల్తో చూపించాడు. నిజమే, ఈయన తండ్రి అయిన దేవునిలో ఉన్నాడు. తండ్రి అయిన దేవుడు ఈ విశ్వాన్ని నిర్మించాలనుకున్నప్పుడు తనలో ఉన్న కుమారుని తన నోట నుండి బయటికి రప్పించాడు. అర్థమైందా? ఎక్కడి నుంచి రప్పించాడు? నోట నుండి రప్పించాడు. ఆ నోట నుండి వచ్చిన కుమారుడు అచ్చము తండ్రి వల్లే, తండ్రి వ్యక్తిత్వం, స్వరూపం అంతా తండ్రిలాగా ఉంటాడు. అందుకే ఎవరన్నా పోలికలు కలిసినాయి అనుకో, అచ్చం వాళ్ళ అయ్య నోట్లో ఊడిపడ్డాడు అంట. ఈ నోట్లో ఊడిపడ్డాడు అన్నది అసలు ఎందుకు వచ్చింది ఈ సామెత? చెవులోంచి ఊడిపడ్డాడు అనొచ్చుగా, ముక్కులోంచి ఊడిపడ్డాడు అనొచ్చుగా. ఏమండి, అసలు ఊడిపట్టడం అనేది ఏంటి? అసలు వ్యక్తి శరీరంలోంచి రావటం ఏంటి?
అన్నీ వదిలిపెట్టి వీడు అచ్చ వాళ్ళ అయ్య నోట్లో ఊడిపడ్డాడు, ఈ అమ్మాయి అచ్చ వాళ్ళ అమ్మ నోట్లో ఊడిపడింది అంటారు కదా. ఈ నోట్లో ఊడిపట్టడం అనేది ఏంటి అంటే, అసలు ఈ విశ్వం ఏది నిర్మించబడక మునుపు, మానవ జాతి దూతల జాతి ఏది నిర్మించబడక మునుపు తండ్రి అయిన దేవుని నోట నుండి కుమారుడు వెలుపలికి వచ్చాడట. అందుకే తండ్రి అన్నాడు కీర్తనల గ్రంథంలోను హెబ్రీ పత్రికలోను, కీర్తనలో 2 కీర్తనలో అన్నాడు, హెబ్రీ పత్రిక 1వ అధ్యాయంలో అన్నాడు, నీవు నా కుమారుడవు, నేడు నేను నిన్ను కనియున్నాను అని. అంటే తండ్రి అయిన దేవుడు తనలో ఉన్న కుమారుని వెలుపలికి రప్పించాడట. కుమారుని కనుట అంటే అంతకుముందు తన యందు, ఇప్పుడు అమ్మ బిడ్డని కన్నది అంటాం. కనకముందు బిడ్డ ఎక్కడున్నాడు? అమ్మలో ఉన్నాడు, అమ్మలో ఒక భాగమై ఉన్నాడు. గమనించాలి. సమయం ఆసన్నమైనప్పుడు అమ్మ నుండి వెలుపలికి వచ్చాడు. అలాగ వచ్చినోడే నువ్వు, నేను, మనందరం. అలాగునే నీవు నా కుమారుడవు, నేడు నేను నిన్ను కనియున్నాను అని కీర్తనలో 2 కీర్తన. అలాగే హెబ్రీ పత్రిక 1వ అధ్యాయం. మీరు బైబిల్ చూడగలిగితే ఇంట్రెస్ట్ ఉంటే ఈ 2 చోట్ల కూడా వచనం ఉంటుంది. ఈ అనుకున్నోళ్ళు చెప్పట్ల 1వ అధ్యాయం అంటే వాళ్ళు తీయటమే లేట్ అయింది. 5వ వచనం, హెబ్రీ పత్రిక 1వ అధ్యాయం 5వ వచనం. కీర్తనలో 2 కీర్తన కూడా చూడు, 2:7 కూడా చూడు. కట్టడను నేను వివరించెదను, యెహోవా నాకు ఇలాగు సెలవిచ్చును, నీవు నా కుమారుడవు, నేడు నిన్ను కనియున్నాను. అది నేడు నిన్ను కనియున్నాను. కనియున్నానంటే కనక ముందు ఎక్కడున్నాడా? అందరు చెప్పాలి నోరు తెరిసి. మనల్ని అమ్మ కనక ముందు ఎక్కడున్నాం? కడుపులో ఉన్నాం. అమ్మ కడుపులో, అమ్మలో ఒక భాగమై ఉన్నాం. స్తోత్రం. అలాగే తండ్రి అయిన దేవుడు తన కుమారుని వెలుపలికి రప్పింపక మునుపు కుమారుడు లేడా? ఉన్నాడు. ఎక్కడున్నాడంటే తండ్రిలో ఉన్నాడు. తండ్రిలో ఉన్నాడు. ఒక సమయం ఆసన్నమైనప్పుడు తండ్రిలో నుంచి కుమారుణ్ణి వెలుపలికి రప్పించాడు. ఎటు నుంచి నోటి నుంచి రప్పించాడు. మనం నోటి నుండి విడుదల చేసేది వాక్కు. అలాగే తండ్రి అయిన దేవునిలో నుండి నోటి నుండి వెలుపలికి వచ్చాడు కనుక ఈయనకు వాక్యము అని పేరు వచ్చింది. దేవునికి స్తోత్రము. హల్లెలూయా. తండ్రి నోట నుండి వెలుపలికి వచ్చిన అద్వితీయ కుమారుడు, జనితైక కుమారుడు యేసుక్రీస్తు ప్రభు. ఆయన లేని సమయం అంటూ లేదు. తండ్రి ఎప్పటి నుంచి ఉన్నాడో అప్పటి నుంచి కుమారుడు కూడా ఉన్నాడు. అందుకే నేను ఉన్నవాడను అని చెప్పుకున్నాడు. ఎనీ టైం, సర్వకాల సర్వావస్థల యందు కాలం అనేది లేనప్పుడు నేనున్నాను. కాలం అనేది స్టార్ట్ అయిన తర్వాత కూడా నేనున్నాను. ఇది అయిపోయిన తర్వాత కూడా నేను ఉంటాను. నేను అన్ని కాలములలో ఉండువాడను. స్తోత్రం. నేను 3 విధములైన వాక్కును గురించి ఈరోజు మీకు చెప్పాలనుకున్నా. 3 విధములైన వాక్కు. అందులో ఇప్పుడు పాయింట్ నెంబర్ 1లో ఫస్ట్ వాక్కు గురించి వివరించా. మొట్టమొదట వాక్యము అని పిలువబడినటువంటి వ్యక్తి ప్రభువు. వాక్యము అంటే మనం విడుదల చేసే మాట కాదు, వ్యక్తి. కాబట్టి ఇక్కడ ఏం రాసుకుంటామంటే నంబర్ 1లో వ్యక్తి అయి ఉన్న వాక్యము. ఏమై ఉన్న వాక్యము? వ్యక్తి అయి ఉన్న వాక్యము. ఇది బైబిల్ చెప్పినటువంటి సత్యం. ఆయనే సమస్తమును నిర్మించాడు. ఫస్ట్ తండ్రి అయిన దేవునిలో నుండి ఈ వాక్యం బయటకు వచ్చాడు. వచ్చిన ఈ వాక్యమే తన వాక్కు ద్వారా సమస్తమును నిర్మించాడంట. ఇదొక వాక్కు. మళ్ళీ తండ్రి అయిన దేవునిలో నుండి వచ్చిన వాక్య దైవం తన ఘన వాక్కు చేత ఈ బ్రహ్మాండం అంతటిని నిర్మించాడు. అండపిండ బ్రహ్మాండం అంటారు కదండి. ఈ విశ్వమంతటిని ఆయన తన వాక్కు చేత నిర్మించాడు. ఈ మాట బైబిల్ ఎక్కడుందో మీకు తెలుసా? ఈ మాట నేను మీకు ఎలా ఉందో వర్డ్ చెప్తా, మీరు ఎక్కడుందో తీయాలి. హెబ్రీ పత్రిక 1వ అధ్యాయంలో ఆయన తన కుమారుని ద్వారా ప్రపంచములను నిర్మించెను అని ఉంటుంది. అలాగే ఆయన తన వాక్యము ద్వారా ప్రపంచములను నిర్మించనని కూడా ఉంటుంది. ఎక్కడుందో తీస్తే గ్రేటే. హెబ్రీ 11:2. హెబ్రీ పత్రిక 11వ అధ్యాయం 3వ వచనం. అది నేనే చెప్పాగా. హెబ్రీ పత్రిక అది కాదమ్మా, తన వాక్యము ద్వారా ప్రపంచములను నిర్మించాను. అదే దేవుని వాక్యం వల్ల నిర్మాణమైందనే చూపించు, పర్వాలేదు.
చదువు. ప్రపంచములు దేవుని వాక్యము వలన నిర్మాణమైనవనియు అందును బట్టి దృశ్యమైనది కనబడు పదార్థములచే నిర్మింపబడలేదు. ప్రపంచములు దేవుని వాక్యము వలన నిర్మాణమైనవి. దేవునికి స్తోత్రం. ముందేమన్నాడంటే ఆయన తన ప్రియ కుమారుని ద్వారా ప్రపంచములను నిర్మించను అన్నాడు. తర్వాత ఏమన్నాడంటే ఆయన దేవుని వాక్యము ద్వారా ప్రపంచములు నిర్మితమైనవి అన్నాడు. ఇంతకీ కుమారుడా వాక్యమా నిర్మించింది? అంటే కుమారుడు నిజమే, కుమారుడి వాక్కు సమస్తమును నిర్మించింది. దేవునికి మహిమ. ఇప్పుడు దీన్ని ఏమని పెడదామంటే, ఫస్ట్ కుమారుడై ఉన్న వాక్యం, దేవుడై ఉన్న వాక్యం. రెండవది ఏం రాస్తామంటే నిర్మాణాత్మకమైన వాక్యం. నిర్మాణాత్మకమైన వాక్యం. ఈ వాక్యం స్పెషల్ ఏంటంటే, ప్రభు నోట నుండి బయలు వెళ్ళి సమస్తము ఏర్పడటానికి, సమస్తము నిర్మించడానికి ఈ వాక్యం పనిచేస్తుంది. ఇది నిర్మించుటకు శక్తి కలిగిన వాక్కు. నిర్మించుటకు శక్తి కలిగిన వాక్కు. దేవుడు పలుకుతాడు, అది అక్కడ నెరవేరుతుంది. దేవుడు ఇలా జరగాలంటాడు, అది అక్కడ జరుగుతుంది. అలా దేవుడు జరగాలి అని పలికినప్పుడు అది జరిగించేటువంటి వాక్కు. ఫస్ట్ తండ్రి అయిన దేవునిలో నుండి కుమారుడు వచ్చాడు. ఆ కుమారుని ద్వారా ప్రపంచములు నిర్మించబడ్డాయి. ఆ కుమారుడు దేని ద్వారా నిర్మించాడు? తన వాక్కు ద్వారా. కుమారుడేమో తండ్రి అయిన దేవుని వాక్కు, ఆ దేవుని వాక్యమై ఉన్న కుమారుడు తన వాక్కు ద్వారా విశ్వమును నిర్మించాడు. అర్థమైందా? ఏమన్నా గలిబిలిగా ఉందా? ఎంతమందికి అర్థమైందో చేతులు ఎత్తండి. చదువుకున్న వాళ్ళకి అర్థమైంది, చదువు లేని వాళ్ళకి ఏందో మొదలు పెట్టాడు అన్నట్టు ఉంటుంది. ఏం టెన్షన్ పడదు, అసలు పాయింట్కి ఇప్పుడు వస్తానా. ఇప్పటిదాకా నేను చెప్పింది మీకు అర్థం అవ్వచ్చు, కాకపోవచ్చు. అందుకే దాన్ని ఇంకా పొడిగించదలుచుకోవాలా. ఏదన్నా బైబిల్ క్లాసులో దాని గురించి మాట్లాడితే బాగుంటుంది. కాసేపు వివరంగా అచ్చంగా దాని మీద మనం ఫైట్ చేయొచ్చు, పోరాడొచ్చు ఆ అంశాన్ని గురించి. అయితే ఇప్పుడు మూడవ వాక్కు గురించి మనం మాట్లాడుకుందాం. దాని మీదకి వెళ్దాం మనం. మొదటి వాక్కు కుమారుడైన వాక్కు, రెండవది నిర్మాణాత్మకమైన వాక్కు. అది ఎలా నిర్మాణాత్మకమైంది అనేది ఒక అంశం. అచ్చంగా దాన్ని వివరించడానికి టైం తీసుకుంటుంది, అందుకని నేను దాన్ని చెప్పదలుచుకోవాలా. ఇక మూడవది మనం ఉపయోగించేటువంటి వాక్కు. అర్థమైందా? మన నుండి వెలువడేటువంటి వాక్కు, మాట. యేసయ్య నుండి వెలువడే వాక్కుకి మన నుండి వెలువడే వాక్కుకి తేడా ఉంది. సృష్టికర్త నుండి వెలువడే వాక్కు నిర్మాణాత్మకమైన వాక్కు. మరి మనం పలికే వాక్కు, ఇప్పుడు మనం ఇది ఒక కొండగా మారిపోవును కాకంటే మారిద్దా? మారదు, అది అలానే ఉంటుంది. కానీ అదే ఆయన నిర్మాణాత్మకమైన వాక్కు పలికితే అది అలా అయిపోయింది. సో ఆ మాటకి మన మాటకి వ్యత్యాసం ఉంది. ఇప్పుడు ఇక ఆ రెండు పక్కన పెడితే, కుమారుడైన వాక్యము నిర్మాణాత్మకమైన వాక్యము రెండు పక్కన పెడితే, ఈ మూడవ వాక్యం ఎవరిదంటే మనం విడుదల చేసేటువంటి వాక్కు. ఇక మన నుండి విడుదల అయ్యేటువంటి వాక్కును గురించి కొద్దిగా మనం అధ్యయనం చేయాలి. అవి రెండు బలమైనవి, మనం విడుదల చేసేది బలహీనమైనది. ఏముంది, మనం మాట్లాడేది గాలికి పోతుంది అని మనం సహజంగా అనుకుంటాం. మనం బయటికి పలికేటువంటి విడుదల చేసేటువంటి మాటలు చాలా మాటలు ఉంటాయి, విస్తారంగా ఉంటాయి. ఆ మాటలన్నీ కూడా గాలిలో పలికాం కాబట్టి మొత్తం గాలికే పోతాయి అని మనం అనుకోవచ్చు. కానీ దాని గురించి కూడా దేవుని వాక్యం ఏం చెప్పిందంటే, వాక్కు ఏదైనా సరే అది శక్తివంతమైందే, దాని పర్యవసానం అనుభవించవలసిందే, దాని ఫలితాన్ని పొందవలసిందే, దానికి లెక్క చెప్పవలసిందే అని సాక్షాత్తు యేసయ్యే బైబిల్లో చెప్పాడు. మనుషుడు పలుకు వ్యర్థమైన ప్రతి మాటను గూర్చి విమర్శ దినమందు లెక్క యొప్పగింపవలసి ఉన్నది. మత్తయి సువార్త 12:36. మత్తయి సువార్త 12:36 ఒకసారి చూడు. నేను మీతో చెప్పున్నదేమనగా, ఏమనగా మనుషుడు పలుకు వ్యర్థమైన ప్రతి మాటను గూర్చి విమర్శ దినమున లెక్క చెప్పవలసి ఉండును. మనుషుడు పలుకు వ్యర్థమైన ప్రతి మాటను గూర్చి విమర్శ దినమున అంటే ప్రతి మనుషుని విమర్శించే దినం ఒకటి ఉంది అని యేసయ్య చెప్తున్నాడు. అవి మంచివే కానీ, చెడ్డవే కానీ, మేలే కానీ, కీడే కానీ, మన నోట నుండి మనం వ్యక్తపరిచినటువంటి ప్రతి మాట
దానికి సంబంధించినటువంటి లెక్క, కారణము మొత్తం దేవుని ముందు విమర్శ దినమందు లెక్క అప్పగించాలి అనేటువంటి విషయాన్ని సాక్షాత్తు యేసయ్యే చెప్పాడు. బాగా వినాలి. బైబిల్ గ్రంథంలో తన కుమార్తె దురాత్మ చేత పీడించబడ్డప్పుడు కనాను స్త్రీ ఒకతే యేసు ప్రభుని నిలేసిద్ది. ఆయన ఆగడు, వెళ్ళిపోతూ ఉంటాడు, వెంటబడిద్ది. ప్రభువా, నా కుమార్తె దయ్యము చేత పీడించబడి రోగి అయి ఉన్నది, ఆమెను స్వస్థపరచు ప్రభువా అని కేకలేసిద్ది. కేకలేస్తూ యేసయ్య వెంటబడిద్ది. యేసు ప్రభువారు వెళ్తా ఉంటే శిష్యులు, ఈమె గోలేంది, వెంటబడి కేకలేస్తుంది, ఆమె సంగతి ఏందో చూడు అని వాళ్ళు అడిగినప్పుడు ఆయన ఆగి ఆయన ఒక మాట అంటాడు. పిల్లల రొట్టె ముక్కలు తీసి కుక్క పిల్లలకు వేయటం యుక్తము కాదంటాడు. ఆ మాట అన్నప్పుడు ఆమె అంటది, ఏదో బిడ్డ సమస్యలో ఉందని బాధతో అడుగుదామని వచ్చాను, ఏదో సహాయం చేస్తావని మమ్మల్ని కుక్కలతోనూ కుక్క పిల్లలతోనూ పోలుస్తావా, మాకు వద్దులేని సాయం అని పోకుండా ప్రభువా, ఆమె చూడు ఎంత తెలివిగా మాట్లాడుతుందో, మీరు స్తోత్రం చెప్పండి. ఆమె అన్నది లూకాసు వార్తలో కూడా ఉంటుంది. ఆమె అన్నది, ప్రభువా, మరి కుక్క పిల్లలు ఎలా బతకాలి, కుక్క పిల్లలు ఎలా బతకాలి, పిల్లల బల్ల మీద నుంచి పడే ముక్కలతోనే కదా కుక్క పిల్లలు బతుకుతాయి అని ఆమె అంటది. అప్పుడు ప్రభు అంటాడు, నీవు ఈ మాట పలికినందున, ఫస్ట్ అంటాడు, అమ్మా నీ విశ్వాసం గొప్పది అనేమో మత్తయి సువార్తలో అంటాడు. మిగిలిన సువార్త మరో సువార్తలో అంటాడు, అది మార్కో లోకానో మీరే దేవులు అడుకోండి. అందులో అంటాడు, ఏమంటాడంటే, నీవు ఈ మాట పలికినందున వెళ్ళు, ఇదిగో నీవు ఈ మాట పలికినందున ఇక వెళ్ళు, నీ కుమార్తె స్వస్థత పొందినది అంటాడు. ఆ మాట స్పష్టంగా రాసుంటుంది, నీవు ఈ మాట పలికినందున. ఎక్కడుందో తీయొచ్చు, మార్కు సువార్త తీయండి, ఎక్కడుందో వెతుక్కోండి. మార్కు సువార్త 7వ అధ్యాయం 28వ వచనం. అది నేను చెబుతా ఉంటే మీరు వెతుక్కుంటా ఉండండి. అది అందుకు ఆమె, నిజమే ప్రభువా, అయితే కుక్క పిల్లలు కూడా బల్ల క్రింద ఉండి పిల్లలు పడవై రొట్టె ముక్కలు తినును కదా అని ఆయనతో చెప్పాను. అందుకు ఆయన, ఈ మాట చెప్పినందున వెళ్ళుము, దయ్యము నీ కుమార్తెను వదిలిపోయినదని ఆమెతో చెప్పాను. అసలు ఇది ఎప్పుడన్నా మీరు ఆలోచించారా? ఆ మాటను మీ బైబిల్ అండర్లైన్ చేసుకున్నారా? అందుకు ఆయన, ఈ మాట చెప్పినందున వెళ్ళుము, దయ్యము నీ కుమార్తెను వదిలిపోయినదని ఆమెతో చెప్పాను. యేసయ్యతో ఈమె ఒక మాట చెప్పిందంట. ఇక్కడ ఈ మాట చెప్పినందున, ఈ కారణము చేత అక్కడ దయ్యం పోయింది, నీ కూతురు స్వస్థత వచ్చింది, పో నీ కూతురుకి అని చెప్పాడు. ఈమె పలికిన మాటను బట్టి కుమార్తెకు స్వస్థత రావటం అనేది మీకు వింతగా లేదా? ఆలోచించాల్సిన విషయం కాదా? ప్రభు పలికిన మాట కాదు అక్కడ, ఈమె పలికిన మాటను బట్టి కూతురికి విడుదల వచ్చింది అనే మాట ఉంది చూడండి. అది పాయింట్. ప్రభు ఏమన్నా అన్నాడా, ఏయ్ దయ్యమా ఆ బిడ్డను వదిలిపో అని ఏమన్నా గద్దించినట్టుందా? ఏమీ లేదు. ఈ మాట చెప్పినందున ఇక వెళ్ళు, నీ కుమార్తె స్వస్థత పొందింది. ఏ మాట చెప్పినందున? కుక్క పిల్లలు కూడా ఎట్లా బతకాలయ్యా, పిల్లల రొట్టె ముక్కలు తినే కదా బతకాలి. ఆహా, రైట్, వెరీ గుడ్. అట్లయితే ఈ మాట చెప్పినందున పో, విడుదల వచ్చింది. అంటే ఈమె పలికినటువంటి వాక్కు, ప్రభుతో ఈమె మాట్లాడినటువంటి మాట దేవుడు ఆమోదించి అక్కడ దయ్యాన్ని వెళ్ళగొట్టాడు. అంటే దేవునితో మనం పలికే మాటలు కూడా శక్తివంతమైనవి అని ఇక్కడ రుజువు చేస్తున్నాడు దేవుడు. మనం దేవునితో ప్రార్థనలో ఎన్నో మాటలు మాట్లాడతాం. మనం దేవునితో మాట్లాడే మాటలు, కొన్ని మాటల వలన మనకు తెలియకుండానే కొన్ని సమస్యలు మన నుంచి విడిచిపోతాయట. ఇది రాసుకోవాలి గుర్తు. దేవుని ముందుకెళ్ళి దేవునికి మొర్ర పెట్టి దేవునితో మనం మాట్లాడేటువంటి కొన్ని మాటల వల్ల మనకు తెలియకుండానే కొన్ని సమస్యలు డీల్ అయిపోతాయట, కొన్ని సమస్యలు పరిష్కారం అయిపోతాయట, కొన్ని మనం ఆయనకి చెప్పినందున. ఏమో నాకేం తెలుసు, అక్కడ ఉంది, మార్కు చెప్పాడు, నాకేం తెలుసు, ఏదైనా డౌట్ ఉంటే మార్కు బ్రదర్ని అడగండి. ఇక్కడ లేడులే, అక్కడ ఉన్నాడు, పరదైస్లో ఉన్నాడు. ఎక్కడ ఉన్నాడు? పరదైస్లో ఉన్నాడు, అక్కడికి పోయి అడగండి. అంటే దేవునితో మనం చెప్పేటువంటి మాటలు శక్తివంతమైనవి. నంబర్ 1. మనుషులతో మనం చెప్పే మాటలు కూడా శక్తివంతమైనవే. 2, మనుషులను మనం
అది ఆదరణగా పలకని, పాజిటివ్గా పలకని, మనుషులతో నెగిటివ్గా పలకని, అంటే వ్యతిరేకంగా పలకని, అవి కూడా శక్తివంతమైనవే. పరిశుద్ధ గ్రంథంలో సామెతలు అన్నాడు, కత్తిపోటు వంటి మాటలు పలుకువారు కలరు అని. అంటే కొంతమంది మాటలు మాట్లాడితే ఆ మాటలు ఎలా ఉంటాయంటే కత్తితో పొడిచి చేసిన గాయం కంటే కూడా ఎక్కువ బాధను కలిగిస్తాయి. అందుకే మాటల లిస్టు దేవుడు తీసుకున్నాడు, మాటల్ని సీరియస్గా తీసుకున్నాడు. త్రివిధమైన వాక్కు: ఒకటి దేవుడై ఉన్న వాక్కు, రెండు నిర్మాణాత్మకమైన వాక్కు, మూడవది ప్రయోగాత్మకమైన వాక్కు. ప్రయోగాత్మకమైన వాక్కు మూడవ మాట, అది రాసుకోవచ్చు. మొదటిది ఏంటి? దేవుడై ఉన్న వాక్కు. రెండవది నిర్మాణాత్మకమైన వాక్కు. మూడవది ప్రయోగాత్మకమైన వాక్కు. అది దేవుని ముందు ప్రయోగించు, సాతాను ముందు ప్రయోగించు, మనుషుల ముందు ప్రయోగించు, నీ మీద నువ్వు ప్రయోగించుకో. 4 విధాలుగా నువ్వు ఎట్లా ప్రయోగించినా సరే దాని ప్రభావం, దాని ఫలితం నువ్వు అనుభవిస్తావు. ఏమన్నా అర్థమైందా మీకు నేను చెప్పింది? ఎంతమందికి అర్థమైంది? అందులో మొట్టమొదటిది యేసయ్య దగ్గర మీకు రుజువు చూపించా. యేసుప్రభు ఆమెతో ఒక మాట అన్నాడు, ఆమె యేసుప్రభుతో ఒక మాట అంది, పో సమస్య పరిష్కారమైంది అన్నాడు. అంటే ఇది కూడా దేవుని ముందు మనం ప్రయోగించే వాక్కు. ఓకేనా? కొన్నిసార్లు దేవుని ముందు మనం ప్రయోగించే వాక్కు మన ముఖం పగలగొట్టిద్ది, కొన్నిసార్లు మనకు లాభాన్ని కూడా తెచ్చిపెట్టింది. ఇప్పుడు పేతురు ఏమన్నాడు? వీరందరూ పారిపోయినను నేను నీ కోసం నమ్మకంగా ఉంటాను, నేను పెద్ద నమ్మకస్తుడిని, నాలాంటి పనోడు ఇంకొకళ్ళు లేడని చెప్పాడు. అప్పుడు ప్రభు దాన్ని పట్టుకొని, ఈ రాత్రి తెల్లవారేసరికి 3 సార్లు అసలు ఆ యేసెవరో నాకు తెలియదని పశ్చాబద్ధం ఆడతావు, ఆ తర్వాత కోడి కూసిద్ది అన్నాడు. ఇదేం ప్రయోగం? ఇది కూడా యేసు ప్రభుతో చెప్పిన మాటే. కనాను స్త్రీ యేసు ప్రభుతో చెప్పిన మాట వలన ఆమె కుమార్తెకు పట్టిన దయ్యం వదిలిపోయింది. అక్కడ సమస్య పరిష్కారమైంది ఆమె పలికిన మాటతో. కానీ ఇక్కడ పేతురు పలికిన మాటతో సమస్య వచ్చింది. జస్ట్ మీరు రాసుకుంటారు, గుర్తు అట్లా కోట్ చేసుకుంటారని చెప్తున్నా. ఆమె పలికింది వాక్కే, పేతురు పలికింది వాక్కే. కానీ ఆ వాక్కు ద్వారా ప్రభు ముందు ఆ మాట పలికినప్పుడేమో సమస్య పోయింది. అదే ప్రభు ముందు పేతురు పలికిన వాక్కుతో పేతురుకు ఆ రాత్రే శోధన వచ్చింది. ఎంత శోధన అంటే జస్ట్ కొన్ని గంటల ముందు దాకా ఆయనతో ఉన్నాడు, గంటలు తిరిగేసరికి ఆయన ఎవరో నాకు తెలియదు, నా అబద్ధాలు ఆడాల్సి వచ్చింది. అంటే ఒకళ్ళు పలికిన వాక్కుకేమో స్వస్థత వచ్చింది, ఒకళ్ళు పలికిన వాక్కుకేమో సమస్య వచ్చింది. అంటే దేవుడితో పలికే ప్రతి మాట కూడా జాగ్రత్తగా పలకాలి. నేను చెప్పలా, ప్రసంగి చెప్పాడు. ప్రసంగి గ్రంథము 5వ అధ్యాయము మీరు ఒకసారి చూడగలిగితే, దేవుని సన్నిధికి, దేవుని మందిరమునకు పోవున్నప్పుడు నీ ప్రవర్తన జాగ్రత్తగా చూసుకునుము. బుద్ధిహీనులు అర్పించినట్లుగా బలి అర్పించుట కంటే సమీపించి ఆలకించుట శ్రేష్టము. వారు తెలియకే దుర్మార్గపు పనులు చేయుదురు. నీవు దేవుని సన్నిధిలో అనాలోచనగా పలుకుటకు నీ హృదయమును త్వరపడనీయక. అద్దుగా మాట ఒక్కసారి ఎప్పుడన్నా ఆలోచించారా మీరు? నీవు దేవుని సన్నిధిలో అనాలోచనగా పలుకుటకు నీ హృదయమును త్వరపడనీయక నీ నోటిని కాచుకొమ్ము అన్నాడు. దేవుడు ఆకాశమందు ఉన్నాడు, నువ్వు భూమి మీద ఉన్నావు కావున నీ మాటలు కొద్దిగా ఉండవలెను. దేవుని దగ్గరకు పోయి నువ్వు ఏది పడితే అది వాక్కరా, కొన్ని నీకు ప్లస్ అయితే కొన్ని నీ మొహం పగలగొడతాయి. నువ్వు దేవుని ముందుకు వెళ్ళినప్పుడు జాగ్రత్త అన్నాడు. అందుకే దావీదేమన్నాడు? ప్రతి ఉదయమున నా ప్రార్థన నేను సిద్ధపరచుకొని ఉన్నాను అన్నాడు. ఏమన్నాడు? ప్రతి ఉదయమున నేను నీ సన్నిధిని తెలుపుటకై నా ప్రార్థనను సిద్ధపరచుకున్నాను అన్నాడు, మాటలను సిద్ధపరచుకున్నాను అన్నాడు. ఇంట్రెస్ట్ ఉంటే కీర్తన చదువుకోండి, అందులో ఇవన్నీ దొరుకుతాయి మీకు. ఇప్పుడు కాదులే, ఇంటికి పోయినాక. స్తోత్రం. అంటే దావీదుకు తెలుసు అన్నమాట, ఏది పడితే అది మాట్లాడకూడదు ఆయన సన్నిధిలో అని. దేవుని సన్నిధిలో అనాలోచనగా పలకకూడదు. అనాలోచన అంటే ఆలోచన లేకుండా. దేవుని మందిరంలో తప్పుగా ప్రవర్తించకూడదు, దేవుని మందిరంలో అనాలోచనగా పలకను కూడదు. తప్పు ప్రవర్తన ఉండకూడదు, తప్పు వాక్కు కూడా ఉండకూడదు. దేవుని ముందు ప్రయోగించేటువంటి వాక్కు, ప్రయోగాత్మకమైన వాక్కు జాగ్రత్తగా నిర్మించుకొని మాట్లాడాలి. ఈరోజు నేను ప్రభు దగ్గరికి వెళ్తాను, ఈ విషయాలు ఇలా పంచుకుంటాను నా దేవునితో అని నువ్వు ఏమేం చెప్పాలనుకున్నావో స్పష్టంగా ఆయన దగ్గరికి వెళ్ళి ఆలోచనాత్మకంగా మాట్లాడాలి. కొంతమందికి ఏముండవు, అలవాటుగా ఆశుగా కొన్ని మాటలు పలికేస్తూ ఉంటారు, అవి ఎఫెక్ట్ అవుతాయి. కొంతమంది
అదొక ఆచారంలాగా, ధ్యానంగా, అలవాటుగా. ఇప్పుడు ఉదాహరణకి పరలోక ప్రార్థన చేయండి. అందరు నోరు తెరిచి చేయండి. ఏది సిగ్గుగా చూస్తారు నాకు వెళ్ళి. ప్రభువు నేర్పిన ప్రార్థన. రైట్. పరలోకమందున్న, పెద్దగా చేయండి, చకచకా చేయాలి, స్పీడ్గా చేయాలి. ఒక్క నిమిషం ఆగండి. నేను 1, 2, 3 అంటాను, మీరు స్పీడ్గా చేసేయాలి, పెద్దగా. 1, 2, 3. ఆమేన్. అయిపోయిందా? అరే రే సపా చేశారు. అందులో మీ మొహం పగిలే మాట ఒకటి చూసుకోండి. మా ఎడల అపరాధము చేసి ఉన్న వారిని మేము క్షమించిన ప్రకారం నువ్వు మమ్మల్ని క్షమించు. మేము క్షమిస్తే క్షమించు, క్షమించకపోతే మమ్మల్ని కూడా శిక్షించు. మొహం పగులు కొట్టుకునే మాట కాదా? అంటే అవతల వాళ్ళ కేసు మేము కొట్టేస్తే మా కేసులను కొట్టే, లేకపోతే కేసులన్నీ అంతే ఉంచు అంటే రేపు కేసులన్నీ అంతే ఉంటే రేపు మరి దేవుడి దగ్గర మొత్తం లెక్కలోకి వస్తాయి కదా. మనుషుల అపరాధములను మీరు క్షమించిన మీ పరలోకపు తండ్రి మీ అపరాధములు క్షమించిన, మళ్ళీ కింద మెన్షన్ చేశాడు. మనుషుల కేసులు మీరు కొట్టేస్తేనే మీ కేసులు దేవుడు కొట్టేస్తాడు, లేకపోతే కుదరదని చెప్పేశాడు. మనుషుల అపరాధములు మీరు క్షమించిన మీ పరలోకపు తండ్రి మీ అపరాధములు క్షమించును, లేకపోతే మీరు క్షమించకపోతే క్షమింపబడరు. ఇప్పుడు మనకు ప్రార్థన తెలుసు కదా, ప్రభువు నేర్పిన ప్రార్థన అని. పరలోకమందున్న మా తండ్రి నీ నామం పరిశుద్ధపరచబడును గాక, నీ రాజ్యం మాకు వచ్చును గాక, నీ చిత్తం పరలోకమందు నెరవేర్చినట్టు భూమి మీద నెరవేర్చు మంత్రాలు చదివేస్తూ ఉన్నారు మొత్తం. అందులో నీకు రేపు పెద్ద సమస్య తెచ్చిపెట్టే మాట ఒకటి ఉంది. అందుకనే దేవుడు నువ్వు అనాలోచనగా పలుకుతావా, ఆలోచనాత్మకంగా పలుకుతావో గ్రహింపులో పెట్టుకోవడానికి, ఆయన నిన్ను అబ్జర్వ్ చేయడానికి ఆ ప్రార్థనలో అది మెన్షన్ చేశాడు. అందుకే ప్రభు సన్నిధిలో అనాలోచనగా పలకరాదు. దేవునికి స్తోత్రం చెప్పండి గట్టిగా. దేవుని మందిరములో ప్రవర్తన జాగ్రత్తగా ఉండాలి. ఎందుకంటే దేవుని సన్నిధి మన మధ్య ఉన్నది, పరిశుద్ధాత్మ మన మీద ఉన్నాడు. రెండవది, మనం పలికే మాటలు కూడా తండ్రి వింటున్నాడు, పరిశుద్ధాత్ముడు వింటున్నాడు, యేసయ్య వింటున్నాడు, దూతలు వింటున్నారు. ఈ మాటలు సైతాను కూడా వింటున్నాడు. ఒక మాటతో స్వస్థత వచ్చింది. ఒక మాటను ఉపయోగించి ఒక తల్లి స్వస్థత తెచ్చుకుంది తన బిడ్డకి. అదే మాటను ఉపయోగించి ఒక వ్యక్తి సమస్య తెచ్చుకున్నాడు. కాబట్టి ప్రయోగాత్మకమైన వాక్కు నంబర్ 1, దేవుడి దగ్గరికి వెళ్ళి మనం ప్రయోగించేటప్పుడు మన వాక్కు చాలా బ్యాలెన్స్గా ఉండాలి, స్పష్టంగా ఉండాలి. ప్రభువా నన్ను ఆశీర్వదించు అంటే దేవుడు అంటాడు, ఏ విషయంలో రా నేను ఆశీర్వదించాలి? నీకు తెలియదు ఏముందైనా అన్ని విషయాల్లో ఆశీర్వదించాలి. అట్లా కాదు. ప్రభువా నాకు ఆత్మ వరములు నేనైనా 9 కృపావరాలు ఉన్నాయా, ఏది కావాలి? ఏదో ఒకటి నాయన, మొత్తం ఇచ్చినా పర్లేదు ప్రభా, ఏదో ఒకటి నాయన నీ ఇష్టం ప్రభా. నువ్వు ఏది నీ భౌతికంగా అడిగినా, ఆత్మీయంగా అడిగినా, దేవుని ముందుకు వెళ్ళినప్పుడు మన ప్రార్థన స్పష్టముగా ఉండాలి. కళ్ళు లేని గుడ్డివాడు యేసయ్య దగ్గరకు వచ్చాడు. యేసు ప్రభు వెళ్తా ఉంటే, దావీదు కుమారుడా నన్ను కరుణించు అని కేకలేశాడు కళ్ళు లేనివాడు. ఆయన ఆగాడు, అతన్ని తీసుకొచ్చారు. తీరా దగ్గరకు వచ్చిన తర్వాత ఆయన అడిగాడు స్పష్టంగా, నేను నీకేమి చేయగోరుచున్నావు అని. కళ్ళు లేనోడికి ఏం కావాలో, కళ్ళు లేనోడు ఏం కోరుకుంటాడో యేసయ్యకి తెలియదా? ఒకసారి చెప్పండి, తెలీదా? కానీ అడిగాడని మీకు తెలుసా? లూకా సువార్తలో ఉంది. చూడండి ఒకసారి. అది కూడా దేవుని ముందుకు వెళ్ళినప్పుడు అనాలోచనగా ఉండకూడదు, స్పష్టంగా చెప్పాలని. లూకా సువార్త 18వ అధ్యాయము 41వ వచనం చూడండి. వాడు దగ్గరకు వచ్చినప్పుడు ఆయన, నేను నీకేమి చేయగోరుచున్నావని అడుగగా, చాలు, నేను నీకేమి చేయగోరుచున్నావు అబ్బాయి? కేకలేసావు, దావీదు కుమారుడా కరుణించమని కేకలేసావు, ఆగాను, ఏం చేయాలి చెప్పు అన్నాడు. అంటే కళ్ళు లేనివాడు గుడ్డివాడు ఏం కోరతాడు? సార్ నాకు పెళ్లి కావాలంటాడా? ఏమండి మంచి సహకారాన్ని ఏర్పాటు చేయండి, పెళ్లి లేదు నాకు ఎవరు చేసేవాళ్ళు లేరని అడుగుతాడా? మరి ఏమడుగుతాడండి కళ్ళు లేనివాడు? చూపేగా, అంత మాత్రం తెలియదా ఏంది ఈయనకి?
మరి ఏంది, నేను నీకేం చేయకూర్చున్నావు అంటాడేంది? అర్థమైందా? అంటే దేవుడు మన నుండి ఏదైనా ప్రార్థన వచ్చినప్పుడు అది స్పష్టంగా ఉండాలి, కన్ఫ్యూజ్గా ఉండకూడదు. అడిగే మనకి క్లారిటీ ఉండాలి, దేవునికి కూడా క్లారిటీ ఉండాలి. ఏ అంశమైన అడుగు, ఏ విధంగానైనా నువ్వు దేవుని ముందుకెళ్ళి ప్రార్థనకు ఉపక్రమించినప్పుడు నీవు అడుగుచున్న వాటిని దేవుని సన్నిధిలో అలా అనాలోచనగా పలకవద్దు, ఆశువుగా పలకవద్దు, మత్తులో పలకవద్దు. అయిపోయింది ఒకటి. ఫస్ట్ పాఠం, దేవుని ముందు మనం పలుకుతున్న మాటలు ఎలాంటివో చూసుకోవాలి. దేవునికి మనం చేసే ప్రార్థనలో స్పష్టత ఉండాలి. అవసరమైతే ఇదిగో ముందే దేవుడు తన దాసుని ద్వారా రాయించాడు గ్రంథములో, నేను మాటలను సిద్ధపరచుకుని ఉన్నాను, నీ యొద్దకు వస్తాను ప్రభువా అని. ముందే దేవుని అడగవలసిన విషయాలు, మాటలు సిద్ధపరచుకొని దేవుని ముందుకు వెళ్ళాలి. ఎందుకో చెప్తున్నాడు. ఒక అధికారి ముందుకు నువ్వు వెళ్ళినప్పుడు, ఒక ముఖ్యమంత్రి స్థాయి వ్యక్తి ముందుకు నువ్వు వెళ్ళినప్పుడు, ఏంటండి బాగున్నారా, ఏంటి సంగతులు, ఇంకేంటి అని చెప్పి అడుగుతావా? అంత టైం ఇస్తారా? పోతానే ఉంటారు. చెప్పండి ఏంటి అంటారు. అన్నప్పుడు ఏం లేదండి, మామూలుగా మీరు ఎట్లా ఉన్నారు, మరి అందరూ క్షేమంగా ఉన్నారా, మరి మంచి అంటే కుదిరిదా? ఈ సోది అంతా నీకు ఎందుకు, వచ్చిన సంగతి ఎందుకు చెప్పు అంటాడు. ఏం లేదండి, ఏమైనా చిక్కిపోయారేంది ఈ మధ్య అంటే ఎట్లుంటుంది? కొంచెం జుట్టు కూడా తెల్లబడ్డట్టుంది, ఏంటండి అసలు ఏం జరుగుతుంది, ఏం తగ్గారు, వేడి తగ్గారు అంటే ఎట్లుంటుంది? ఎవడు ఇటు ఎందుకు రాని ఇచ్చారు, ఈయన బయట పంపించండి అంటాడు. అయ్యే సార్ పలకరిస్తుంటే మామూలుగా మాట్లాడుతుంటే ఏం సార్, ఎన్ని డైలాగులు ఉంటాయి ఆడ, అసలు మాటలు ఉంటాయా? అయ్యా నేనేం చెప్పాలనుకున్నాను, మీ టైంని పాడు చేయటం ఎందుకండి, ఇదిగో లెటర్ రాశాను, దయచేసి దీన్ని చదవండి. చాలామందికి నా దగ్గరకు వచ్చే వాళ్ళకి నేను చెప్పే సలహా కూడా అదే. మీరు నాతో ఏమేమి మాట్లాడాలనుకున్నారో, ఏ సంగతులు చెప్పాలనుకున్నారో చక్కగా ఒక లెటర్ రాయండి. అది కూడా రాయమన్నాడు కదా, 20 పేజీలు రాయకండి. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఏమండి, ఇక ప్రియమైన శాలేం అన్నయ్యకి, బాగున్నారా, నేను క్షేమంగానే ఉన్నాను, మరి మీరు కూడా క్షేమమని తలంచుచున్నాను. ఈ మధ్య మీరు కొంచెం బరువు పెరిగారు, జుట్టు బాగా పెరిగింది, అవకాశం ఉంటే కటింగ్ చేయించుకోండి. ఇవన్నొద్దు. మెయిన్ పాయింట్ ఏందన్నా, ఇదిగో ఈ విషయం, నువ్వేదన్నా మేలు పొందావా అన్న, ఇదిగో ఇలా మేలు పొందాను. నువ్వు కాపాడబడ్డాను. హెచ్చరించబడ్డాను. లేదా రిక్వెస్ట్ ఉందా, ఏదన్నా ప్రేయర్ రిక్వెస్ట్ ఉందా అన్న, నాకు ఈ సమస్య ఉంది, దయచేసి మీ ప్రార్థనలో ఒక్కసారి గుర్తు చేసుకోండి. లేదా ఈ లెటర్ మీ దగ్గరికి వచ్చినప్పుడు కనీసం దాని మీద చెయ్యి ఉంచండి. లేదా ఇదిగో ఇలాంటి సమస్యతో నేను సఫర్ అవుతున్నాను, దయచేసి దానికి ఏదన్నా పరిష్కారం ఉంటే ఇదిగో నా నంబర్ ఇస్తున్నాను, ఒక మాట చెప్పండి. లేకపోతే ప్రార్థన చేయండి, లేకపోతే పరిచారకుల ద్వారానైనా నాకు ఆ సమాధానం పంపించండి. అట్లాగా నన్ను కలవాలని చాలామంది వస్తున్నారు. నేను ఎందుకు ఇప్పుడు సమయం ఇట్లేదు తెలుసా? చాలామంది ఫోన్లు చేసి అడుగుతూ ఉన్నారు, చాలామంది నన్ను కలవాలి, చాలా రోజుల నుంచి మాకు అవకాశం ఇవ్వట్లేదు, శుక్రవారం దొరకట్లేదు, ఆదివారం దొరకట్లేదు, నెత్తిమీ చేయబెడుతున్నాడు, వెళ్ళిపోతున్నాడు. అంటే ఎందుకు నేను సమయం ఇవ్వట్లేదంటే, ఒక ఫ్యామిలీ వచ్చి కూర్చున్నారనుకో, దాదాపు చాలా టైం తీసుకుంటున్నారు. ఇప్పుడు నేను ఆ మధ్య బుధవారాలు టైం ఇచ్చాను, మంగళవారాలు టైం ఇచ్చాను వచ్చిన వాళ్ళతో మాట్లాడడానికి. ఒక్కొక్క ఫ్యామిలీ, ఉదాహరణకి ఒక్కొక్క కుటుంబం వచ్చేసి 5 నిమిషాలు టైం తీసుకున్నారు అనుకోండి. 5 కాదులే, 20 నిమిషాలు కూడా తీసుకున్న వాళ్ళు ఉన్నారు, అరగంట తీసుకున్న వాళ్ళు ఉన్నారు, కొంతమంది దెబ్బకి గంట సేపు ఆడే కూర్చున్నది ఉంది. ఉదాహరణకి ఒక ఫ్యామిలీ వచ్చి 10 నిమిషాలు తీసుకున్నారు అనుకోండి, లేకపోతే ఒక పర్సన్ వచ్చి 10 నిమిషాలు తీసుకున్నారు అనుకోండి, ఒక పర్సన్ వచ్చి, అప్పుడు ఒక 50 మంది వ్యక్తుల్ని నేను దర్శించేటప్పటికి ఎన్ని నిమిషాలు కావాలి నాయన? 500 నిమిషాలు కావాలి, అంతేనా? పర్సన్ వచ్చి 10 నిమిషాల కాడికి 50 మంది ఇంటూ 50 ఇంటూ 10, 50 పదులు 500. 500 నిమిషాలు గంటల్లోకి మార్చండి, గంటకు 60 నిమిషాలు. సుమారు ఎన్ని గంటలు పడుతుంది? దాదాపు 8 గంటల పైన పడుతుంది 50 మందితో మాట్లాడేసరికి. కానీ వచ్చిన వ్యక్తులు 10 నిమిషాలు కాదు,
దాదాపు 120, 130, 150, 170 మంది వస్తున్నారు. 170 మంది. ఆ నేమ్స్ అన్నీ పేపర్లో వస్తాయి కదా. 150, 170 మంది వస్తున్నారు. వాళ్ళందరితో మాట్లాడే మనిషికి 10 నిమిషాల కాడికి లెక్కేసుకుంటే 100 మంది లెక్కేసుకుంటే ఎన్ని కావాలి? 16 గంటలు కావాలి. కొంతమంది ఏం పాపం ఒక ముక్కలో వదిలిపెట్టి వెళ్ళిపోతున్నారు. ప్రార్థన చేయించుకున్నాను వచ్చామని చేయించుకొని వెళ్ళిపోతున్నారు. కొంతమంది ఎక్కువ టైం తీసుకుంటున్నారు. అందుకే అసలు మీకు దండం. వచ్చారండి, లేకపోతే లేదు. ప్రేమిస్తే ప్రేమించండి, లేకపోతే లేదు. కలిస్తే కలవండి, లేకపోతే లేదు. నా వల్ల కాదు. ఎందుకంటే అంత టైం నేను తీసుకోలేను. ఈ రోజులు కేటాయించాలి. మరి నేను పరిచర్య చేయాలి కదా. ఇంకా చాలా ప్రాంతాలు తిరగాలి. సంఘాలు కట్టబడుతున్నాయి, కొత్త బ్రాంచీలు స్టార్ట్ అవుతున్నాయి. ఇక అనేక ప్రాంతాల్లో సువార్త విస్తరింపజేయాలి. కాబట్టి ఆరే వచ్చేవాళ్ళు వస్తారు, పోయేవాళ్ళు పోతారు. నేను ఇయ్యనరా బాబు, సమయం తినేస్తా ఉన్నారు, టైం వైనం లేదు, చైనం లేదు అన్న కాదు. వినాలని పరిచారకుల మీద కూడా కోపడుతున్నారు. ఏంటా చాలా దూరం నుంచి వస్తే ఏంది మాట్లాడేది అని ఎగబడుతున్నారు. సమయం ఇస్తే కదా ఈ గొడవ. అసలు ఎగ్గొడితే గొడవే లేదుగా. స్తోత్రం. చేతులు ఉంచాలంటే రా, శుక్రవారం ఆదివారం క్యూలో నిలబడు, చేతులు ఉంచుతా. నా ప్రార్థన ఏమన్నా దేవుడు వింటాడు, నీకు జవాబు వచ్చిందంటే ట్రై చేయి, లేకపోతే సర్దుకో అని వదిలేశా. అట్లా పద్ధతి నేర్చుకుంటే అరే ఆయన సమయం విలువైంది. నాకు ఆయన ఒక్కడే కనపడుతున్నాడు, కానీ ఆయనకి లక్షలాది మంది కనపడుతున్నారు. నాకు శాలేమన్న ఒక్కడే, కానీ శాలేమన్నకి ఎంతమంది కనపడుతున్నారు? ఇంతమందికి టైం ఎక్కడ కేటాయిస్తాడు? కాబట్టి అర్థం చేసుకొని నేను చెప్పాలనుకునేది లెటర్లో ఇద్దాం, మ్యాటర్ స్పష్టంగా చెప్దాం, ప్రేయర్ రిక్వెస్ట్ ఇద్దాం. లేకపోతే అన్న దగ్గరికి వెళ్ళి నేను మనసులో ధ్యానించుకుందాం, నా సమస్యను అన్న చేతులు ఉంచుతాడు, దేవుడు జవాబిస్తాడు. అట్లాగా అన్న నేను ఎక్కువ టైం తీసుకోను, సింపుల్గానే మిమ్మల్ని వదిలేస్తాను, అంతా ఒక 2 నిమిషంలో నా సమస్య చెప్పేసి నేను ప్రార్థన చేయించుకొని బయటకు వచ్చేస్తానంటే అలా సిద్ధపడితే అప్పుడు ఫోన్ చేయండి. తప్పకుండా దేవుని చేత మీద ఒక రోజు చూసుకొని టైం ఇస్తా. అది కూడా తడవ కొంతమందికి. అర్థమైందా? కొంత సమయం కేటాయించి టైం ఇచ్చి ఫస్ట్ మీరు వచ్చేటప్పుడు లెటర్ తీసుకొస్తారు కాబట్టి లెటర్ పరిచారకులు తీసుకుంటారు, చదువుతూ ఉంటారు. చదివి వాళ్ళు వచ్చి చెప్పేస్తారు, ఇది సమస్య. 2 ముక్కలు చేతులు చేస్తా, ప్రార్థన చేస్తా, సింపుల్. అప్పుడు 100 మందికైనా సమాధానం చెప్పొచ్చు. లేకపోతే ఎంత ఇబ్బంది. సో దేవుని సన్నిధిలో అనాలోచనగా పలకొద్దు అంటే అన్ని క్రమపరుచుకొని మాట్లాడు. అలాగే ఒక నాయకుడి దగ్గరికి పోయినప్పుడు కూడా అనాలోచనగా మనం మాట్లాడం. లెటర్ టైప్ చేసుకొని పోయి ముఖ్యమంత్రికి ఇస్తాం. లెటర్ టైప్ చేసుకొని వెళ్ళి పక్క ఇంకెక్కువ మాటలుండవు. ఒక నమస్కారం చెప్పటం, అది ఇవ్వటం, రావటం. దాని తీవ్రతను బట్టి వాళ్ళే ఆలోచన చేసి వాళ్ళకి సహకారులు ఉంటారు కదా. సార్ మొన్న వచ్చినటువంటి సమస్య పాపం వాళ్ళది చాలా రిస్క్ సార్ అంటే చూడండి డీల్ చేయండి అంటాడు. ఒక మాట అట్లా డీల్ చేయండి అంటే అయిపోయింది. ముఖ్యమంత్రి దగ్గరికి వెళ్ళేటప్పుడే, భూలోక సంబంధమైన ఒక నాయకుడి దగ్గరికి వెళ్ళేటప్పుడే నువ్వు ఏది పడితే అది మాట్లాడకుండా అన్ని టైప్ చేసుకొని వెళ్ళినప్పుడు ఇలాంటి వాళ్ళందరికి పైన నాయకులు అన్ని నాయకులకు పైన ఉన్న అధినాయకుడు కదా యేసయ్య. ఆయన ప్రభువులకు ప్రభువును, రాజులకు రాజు, భూపతులందరికీ అధిపతి కదా. ఆయన ముందుకు పోయినప్పుడు ఇంకా ఎంత జాగ్రత్తగా మాట్లాడాలి. కానీ దేవుని కృప ఏంటంటే నీకు ఎంత చనువు ఉందంటే నీ సొంత తండ్రితో నువ్వు ఎంత చనువుగా ఫ్రీగా మాట్లాడతావు, అంతకంటే ఎక్కువ చనువుతో నువ్వు ఆయనతో మాట్లాడడానికి దేవుడు నీకు స్వేచ్ఛనిచ్చాడు. చనువు ఇచ్చాడు కదా. మన్నాంతో పిచ్చి మాటలు మాట్లాడతామా? మన్నాంతో ఏది పడితే అది మాట్లాడతామా? మాట్లాడితే దిగులు వేసుకుంటాడు. ఏంటి వీడు వయసు వచ్చింది కానీ వీడు ఇంకా మైండ్ ఎదగలేదు, ఏంది నాతో సోది మాటలన్నీ మాట్లాడతాడు సోదోడు అంటున్నాడు. ప్రభువు ముందుకు వెళ్ళినప్పుడు మన వాక్కు జాగ్రత్తగా చూసుకోవాలి. సందట్లో వచ్చింది కాబట్టి నేను కూడా చెప్తున్నా, మీరు నా ముందుకు రావాలని ఆశపడితే తప్పకుండా సమయం ఇస్తా. కానీ తినేస్తున్నారు నన్ను. అంటే తినేస్తున్నారంటే మా సమస్యలు అట్టున్నాయి. మరి అంటే మీ సమస్యలన్నీ విని డీల్ చేయడం నేనేం దేవుణ్ణి అయింది కాదుగండి. దేవుణ్ణా? నేనేం నేర్పుతున్నా మీకు? ఎవరికి చెప్పుకోమని నేర్పుతున్నా? మనుషులకు కాదు, మీ మనవులు ఆయనకే చెప్పండి. స్పష్టంగా చెప్పండి, విశ్వాసంతో చెప్పండి. దేవునికి చెప్పినవని, దేవుని దగ్గరకు చేరినవని నమ్మి ఎదురు చూడండి, నిరీక్షించండి, దేవుని బలమైన కార్యాలు చూస్తారని. బిడ్డలారా, మిమ్మల్ని అందరినీ దేవునికే ట్యూన్ చేయడానికి ఇష్టపడుతున్నాను నేను. ఎందుకంటే ఒక మనిషిని కాబట్టి
నేను అందినంత వరకు మీరు జోష్గా ఉంటారు, అందకపోతే మీరు డౌన్ అయిపోతారు. నేను అందినా అందకపోయినా దేవునికి కనెక్ట్ అయ్యారనుకో, ఎనీ టైం జోష్గానే ఉంటారు. హల్లెలూయా. సంతోషంగా ఉంటారు, ఉల్లాసంగా ఉంటారు, ఉత్సాహంగా ఉంటారు. అందుకే నేను ఎప్పుడు మిమ్మల్ని దేవునికి లింక్ చేయడానికి ట్రై చేస్తాను. లైవ్లో చాలామంది వీక్షిస్తారు, అందుకే వాళ్ళకు కూడా చెప్తున్నాను. చాలామంది రావాలని ఆశపడి ఎదురు చూసి సమయం అడిగారు, ఎప్పటికీ శాలేమన్న సమయం ఈనట్టుందని ఫీల్ అయిపోయే వాళ్ళు కూడా ఉన్నారు. ఇస్తా కానీ బుర్ర తినకూడదు. మా సమస్యలు నీకు బుర్ర తిన్నట్టు ఉంటుందా అంటే, మరి నేను మనిషిని కదా, రాసివు చదివి 2 మాటలు ప్రార్థన చేస్తా. అవునా? అపోస్తలులు చేతులుంచుట ద్వారా మనుషులకు సమస్యలు పోయినాయి. అవునా? చేతులు ఉంచుకుంటా వెళ్ళిపోయారు, కార్యం జరిగింది. నీకు విశ్వాసం ఉంటే ఒక మాటే జరిగిద్ది. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఏమన్నా అర్థమైంది నేను చెప్పింది? రైట్. దేవుని ముందుకు వెళ్ళినప్పుడైనా, నాయకుని ముందుకు వెళ్ళినప్పుడైనా, ఆత్మీయ నాయకుడి ముందుకు వచ్చినప్పుడైనా నేను దైవజనుడి టైంని వేస్ట్ చేయకూడదు. అసలుకే మనకున్న జీవితకాలం చిన్నది. అర్థమైందా? నీ శోభ ఎంత శోభ అయినా సరే, నీ శోభ అంతా వినడానికి పూర్తిగా ఎక్కువ సమయం ఉంది ఏసైకి. చాలే మనకి ఆడుంది. కాబట్టి అర్థం చేసుకొని ఇప్పుడే కాదు ఎప్పుడైనా సరే నా ముందుకు వచ్చిన ప్రార్థన చేయడానికి క్యూలోకి వస్తారా చేయించుకోవడానికి? వీళ్ళు చెబుతాడు, అమ్మా మాట్లాడించొద్దు, చేతులు ఉంచుతాడు, దాటిపోండి, చేతులు ఉంచుతాడు. మీ మనవలు మీరు దేవునికి చెప్పుకోండి, మీ హృదయంలో వాటిని జ్ఞాపకం చేసుకోండి. దైవజనుడు చేతులు ఉంచుతాడు, పరిష్కారం వచ్చిందంటే అట్ట కాదు, చొక్కా పట్టుకొని లాగను. ఎందుకంటే పక్కన వాళ్ళు లాగుతారేమో, నేను చొక్కా పట్టుకుంటే ముందు నేను అరుస్తాగా జాగ్రత్తని, చొక్కా వదిలిపెట్టరు. నేను ఇసుకొని చెప్పట్లా, టైం బ్యాలెన్స్ కావాలి. అందరి మీద చేతులు ఉంచాలని ఆశ ఉంటుంది. ముందు వచ్చిన వాళ్ళు నిలేసి మాట్లాడుతుంటే అనుకోళ్ళకి టైం ఉండొద్దు. కాబట్టి దయచేసి కోఆపరేట్ చేయండి. ఇంకెక్కువ మందికి నేను అందుబాటులో ఉండడానికి అవకాశం ఉంటుంది. లేకపోతే తుపాకీ కూడా హల్లెలూయా అంటాం, జంపు ఆమేనంటాం. ఇప్పుడు గేట్లు కూడా పెట్టించా, దేవునికి స్తోత్రం. ఇప్పుడు నేను ఆమేనన్నానంటే ఆ గేటు పడిపోయింది, ఈ గేటు పడిపోయింది. ఇంకా మీరు రావద్దు కాదు, ఇక గేట్లకి దూకాల, సినిమాల్లో దూకినట్టు. నా డోర్ ఒక్కటే ఓపెన్ అయింది, అందులోంచి నేను వెళ్ళిపోతా. ఇక మీరు రావద్దు కాదు, తట్టుకోలేక ఆ పని చేసాం. మరి ఏం చేయమంట? దేవునికి స్తోత్రం. కాబట్టి ఎవరైనా ఏదైనా నాకు విషయం చెప్పాలనుకుంటే చక్కగా లెటర్ ద్వారా, తెల్ల పేపర్ తీసుకో, రాయ నీ అభిప్రాయాలు. నన్ను ఏదైనా ప్రోత్సహించాలనిపించిందా, చాలామన్నా దేవుడు నిన్ను వాడుకుంటున్నాడు, చాలా సంతోషం, నీ కోసం ప్రార్థన చేస్తున్నా అని నీకు చెప్పాలని ఉంటుంది. కొంతమందికి అదొక ఫీలింగ్, నేను నా కోసం కాదు అన్న కోసం వచ్చా, అన్నను ఎంకరేజ్ చేయడానికి వచ్చా, అన్నను ప్రోత్సహించడానికి వచ్చా. నీకు దండం, పేపర్ రాయ్, సంతోషం, నేను ఇంకా ఛార్జ్ అవుతా, రాయ్. స్తోత్రం ప్రభావ, బిడ్డను దీవించింది ఆయన, నన్ను ప్రోత్సహించిందని నిన్ను బట్టి దేవుని మహిమపరుస్తా. ఉందిగా, అవకాశం ఉందిగా. కాబట్టి ఆ విధంగా మీరు ట్రై చేయండి, టైం ఇస్తా. అన్న నీ బుర్రగా ఉన్న మెయిన్ సమస్య చెప్పేసి ప్రార్థన చేసుకుని వెళ్ళిపోతా ఉంటే రా, 2 మాటలు ప్రార్థన చేసి ఇస్తా, సమయం ఇస్తా. దేవుని చిత్తం అయితే నెక్స్ట్ వీక్ నుంచి నేను సమయం కేటాయించాలనుకుంటున్నా. అందుకే ముందు జాగ్రత్తగా చెప్పుకుంటున్నా. దేవునికి స్తోత్రం. దేవుని ముందు మనం ప్రయోగించేటువంటి వాక్కు అన్న పాయింట్ దగ్గర సందర్భంలో ఇది కూడా చెప్పా, బాగా వినాలి. దేవుని ముందు మనం ప్రయోగించే వాక్కు జాగ్రత్తగా ఉండాలి. దేవుని సన్నిధిని అనాలోచనగా వచనం చూపించి మాట్లాడాను నేను. అలాగే ఒక ఆమె పలికిన వాక్కు ద్వారా స్వస్థత వచ్చింది, పేతురు పలికిన వాక్కు ద్వారా పేతురుకు రాత్రికి రాత్రి సమస్య వచ్చింది. కాబట్టి మనం దేవుని ముందు పలికే మాటలు చాలా జాగ్రత్తగా ఉండాలి అనేది ఒకటి అర్థమైపోయింది మీకు, ఓకేనా? దానికి ముందు 3 విధములైన వాక్కులు. ఒకటి దైవమై ఉన్న వాక్కు, నిర్మాణాత్మకమైన వాక్కు, ప్రయోగాత్మకమైన వాక్కు. ఈ 3వ మాట మీదకి మిమ్మల్ని తీసుకొచ్చి దాన్ని వివరిస్తున్నా. ఫస్ట్ దేవుడి దగ్గర మన మాటలు జాగ్రత్తగా ఉండాలన్నా. రెండవది శత్రువుతో కూడా మనం మాట్లాడాలి. ఇది తెలుసా మీకు, శత్రువుతో మనం మాట్లాడాలని? చాలామందికి తెలియదు. ఆ దరిద్రుడితో మనకెందుకన్నా, సైతాను గాడితో మనకెందుకు, అసలు వెధవా ఆడితో మనం మాట్లాడేది ఏంది? ఏం లేదు, అట్లేం లేదు అనొద్దు. ప్రకటన గ్రంథము బైబిల్ది
ప్రకటన గ్రంథము 1 వచనం చూపిస్తాను, దాన్ని అండర్లైన్ చేసుకొని భద్రం చేసుకొని ఎప్పుడు ప్రయోగించండి. 12వ అధ్యాయము, ప్రకటన గ్రంథము 12వ అధ్యాయము 11వ వచనం చదువు. వారు గొర్రెపిల్ల రక్తమును బట్టి తామిచ్చిన సాక్ష్యమును బట్టి వానిని జయించి ఉన్నారు. మళ్ళీ చెప్తున్నాను, వారు దేన్ని బట్టి వానిని జయించారు? సైతానుని. గొర్రెపిల్ల రక్తమును బట్టి తామిచ్చిన సాక్ష్యమును బట్టి. గొర్రెపిల్ల రక్తమును గూర్చి వానితో మాట్లాడారు, అలాగే తమ సాక్ష్యమును కూడా తెలిపారు. సమాజానికి తెలిపారు, సంఘానికి తెలిపారు, సైతానుగాడికి కూడా చెప్పారు. నువ్వు ఎన్ని అపరాధాలు తీసుకొని మా దగ్గరకు వచ్చినా, ఎన్ని దోషాలు తీసుకొని మా దగ్గరకు వచ్చినా, మా అపరాధములన్నిటికీ దోషములన్నిటికీ చాలినది యేసు రక్తము. కాబట్టి యేసు రక్తము కింద ఉన్న మాకు నువ్వు చెప్పే ఏవి కూడా వర్తించవు, అవన్నీ కూడా కొట్టివేయబడ్డాయి. శత్రువా, నా మీద అతిశయపడ్డదు, నీకు జయము లేదు అని యేసు యొక్క జయమును నువ్వు వాడికి చెప్పాలి. యేసు రక్తము ద్వారా నీకెలాగో విమోచన వచ్చిందో కూడా నువ్వు వాడికి చెప్పాలి. లేకపోతే వాడు అపనింద పిశాచం. వాడు ఏం పిశాచం? వాడు తడవకు ఒక అపరాధాన్ని తీసుకొని వస్తాడు. నువ్వు అప్పుడు అట్లా చేసావు, నువ్వు ఇప్పుడు ఇట్లా చేసావు, అంత పాపం చేసావు, ఇంత ఆలోచన చేసావు, ఇంత నీచుడివి, ఇంత నీచురాలివి, నువ్వు అట్లా, నువ్వు ఇట్లా అని నువ్వు శరీరంతో చేయకపోయినా నీ మనసులో వింటున్నావు లేదా, నీ మనసులో వచ్చిన ఆలోచనల విషయంలో కూడా తీసుకొస్తాడు వాడు. లేకోడు. కొంతమంది శరీరంతో చేరి మనసులో పుడతాయి ఆలోచనలకే గందరగోళం అయిపోతారు. చీచీ నేను ఎట్ట ఆలోచిస్తున్నా, చాచా నేను అట్ట ఆలోచిస్తున్నాను, అట్ట ఆలోచిస్తున్నా, ఎట్ట ఆలోచిస్తున్నాను, చివరికి ఎట్టో ఆలోచించి మెంటోళ్ళు అవుతారు. నేను చెప్తున్నా, మన దోషములన్నిటికీ యేసు రక్తము సరిపోయినది. అర్థమైందా? యేసు రక్తము చాలు. ఆ యేసు రక్తము కింద నువ్వు ఉన్నావు. అలాగని పాపం చేయుదుమా? రక్తము కింద ఉన్నామని పాపం చేయుదుమా? రక్తముతో నిన్ను నన్ను కడిగింది ఎందుకు? ఫ్రెష్గా కడిగేశానరా మళ్ళా పోయి బురదలో బొర్లమనా? కడిగింది ఎందుకు? నా రక్తముతో నిన్ను కడిగాను, మళ్ళా బురదకు పోవద్దు. నా రక్తంతో నిన్ను కడిగాను, మళ్ళా బురదలోకి పోవద్దు. కడగబడ్డ తర్వాత మళ్ళా బురదను ఆశిస్తే నువ్వు పందివి, నువ్వు గొర్రెపిల్లవు కాదు అని ఆయన ఇచ్చేది ఆయన ఇచ్చాడు. అయినప్పటికీ ఎక్కడన్నా నీ ప్రయాణములు ఎక్కడన్నా నీకు మరకంటితే, మురికంటితే, బురదంటితే, అంటే ఏదన్నా దోషము నీ వల్ల నీకు తెలిసి తెలియక జరిగితే భయపడవద్దు. శత్రువు వస్తాడు, నిన్ను శోధిస్తాడు, కృంగదీస్తాడు, కృంగిపోవద్దు. మరేం చేయాలంటే ఇదిగో నా రక్తమును ఆశ్రయించి కడిగేసుకో. రక్తం ఉంది కదా అని పాపం చేయొద్దు. పొరపాటున జరిగితే నా రక్తము నీ కొరకుంది, రక్తం ఉంది కదా అని బరిదెగించొద్దు, రక్తం ఉంది కదా అని విచ్చలవిడి జీవితంలోకి వెళ్ళొద్దు. ఒకవేళ అనుకోని రీతిలో నువ్వు శోధింపబడితే, శత్రువు నిన్ను కృంగదీస్తే వాడికి చెప్పు, రైట్ నా సమస్త దోషములు యేసు రక్తములో కడిగేసుకున్న శత్రువా, నా మీద నీకు అధికారం లేదు గా అని చెప్పి వాడు వెళ్ళిపోతాడు. ఎందుకంటే వాడు మనల్ని ఎనీ టైం టార్గెట్ చేస్తాడు కాబట్టి వాడితో కూడా నువ్వు మాట్లాడాలి. యేసు రక్తము, మనం ఇచ్చే సాక్ష్యము మనకు జయానికి ఆధారం అవుతాయి, గెలుపుకు ఆధారం అవుతాయి. 2, శత్రువుతో కూడా మనం మాట్లాడాలి. 3వది మనుషులతో మాట్లాడేది. మనుషులతో మాట్లాడినప్పుడు కూడా జాగ్రత్తగానే చూసుకోవాలి. మనుషులతో మనం మాట్లాడే మాటలు, కొన్ని మాటలు మనుషుల్ని కృంగదీస్తాయి. అదే మాటలు ఉపయోగించి కృంగిన వారిని లేవనెత్తొచ్చు. అర్థమైందా? మనం ఉపయోగించే మాటలు బాగున్నోళ్ళని కృంగదీయొచ్చు, కృంగిన వారిని లేవనెత్తొచ్చు. గనుక మనుషుల మీద మనం ప్రయోగించే వాక్కు కూడా జాగ్రత్తగా చూసుకోవాలి. 4వది, మన మీద మనం ప్రయోగించుకునే వాక్కు కూడా జాగ్రత్తగా చూసుకోవాలి. ఎక్కువ శాతం మందికి ఒక దుర్లక్షణం ఉంది, ఒక దరిద్రపు అలవాటు ఉంది. ఎక్కువ శాతం మందికి ఉంది. ఇది కనీసం 180 మందికి ఉంది. దురలవాటు ఏంటంటే తమను గూర్చి తామే అధో స్థితిలో మాట్లాడుకుంటూ ఉంటారు.
నా బతుకింతే, నా జీవితం ఇంతే, నా కర్మ ఇలా గాలింది, ఇంతే గాలిద్ది, నా బతుకింతే తెల్లారిద్ది, నా జీవితానికి ఏ సుఖము లేదు, నాకు ఏ సంతోషం రాదు, నాకు ఏది దక్కదు, ఏందో చేస్తున్నాను కానీ ఈ ప్రయత్నం ఇది కూడా కాదు, ఏందోలే నా ముఖం చూస్తేనే అందరికీ అంతే అనిపిస్తుంది, ఏందో ఈ డైలాగ్ వాడతారా లేదా? ఎంతమంది ఒప్పుకుంటారో చేతులు ఎత్తండి. నేను కూడా అనుకున్నాను అన్నోళ్ళు చేతులు ఎత్తండి. సిగ్గుపడక చేతులు ఎత్తు, నీకు జీవిత సత్యం చెబుతా. నువ్వు అనుకోలేదు ఎప్పుడు, నీ గురించి ఎప్పుడు అట్లా అనుకోవా? నేను పెద్ద ఎదవని, నాలాంటి సోదోళ్ళు లేడు, తిక్కలోళ్ళు లేడు, పిచ్చోళ్ళు లేడు, నేను ఏం చేసినా దరిద్రమే, ఏం చేద్దాం నా తెలివి అట్ట ఏడిసింది, ఎప్పుడు అనుకోలేదా నీ గురించి? నువ్వు అనుకుంటే చెయ్యెత్తవా, చెబుతా సూత్రం అంటే. నువ్వు ఎత్తమా చేతు? చాలామంది చేతులు ఎత్తారు. నేను చెప్పింది తప్పుగా, దాదాపు 100లో 80% మంది అన్నాను, ఇక్కడ 95% కనపడుతున్నారు. దేవునికి స్తోత్రం. సేవకులు ఎప్పుడన్నా అనుకున్నారో అడుగుదాం. వాళ్ళు ముందుంటారు నిరాశూపులో దూకటానికి. దేవునికి స్తోత్రం కలుగును గాక. అంటే వాళ్ళు కూడా సమస్య, రైట్. విశ్వాసులకి సేవకుల కన్నా భేదం లేదు, అందరికీ ప్రాబ్లం ఉంది. ఇక్కడ మన మీద మనం ప్రయోగించుకునే వాక్కును గురించి కూడా దేవుడు పట్టించుకుంటాడు, శత్రువు పట్టించుకుంటాడు. ఇది చాలామందికి తెలియచావదు, అది గొడవ. నిన్ను గూర్చి నీకున్న అభిప్రాయమును కూడా శత్రువు తీసుకుంటాడు. అర్థమైందా? నేను ఇప్పుడు ఒక సూత్రం చెప్తాను నీకు. నువ్వు విడిగా దేవుడిని పక్కన పెడితే, మనం పనికి మాలిన వారమే, వ్యర్థులమే, అర్భకులమే, బలహీనులమే, చెంచలమే, నువ్వు అన్నట్టు సోదోళ్ళు తిక్కలోళ్ళని ఏమనుకుంటా అన్నీ ఓకే. కానీ ఇప్పుడు క్రీస్తు రక్తంలో కడగబడి దేవుని సంబంధి అయ్యావు. ఇప్పుడు నీకు ఆయన అధ్యక్షత ఉంది, ఆయన నడిపింపు ఉంది, ఆయన లీడింగ్ ఉంది. ఇప్పుడు నీ జీవితం ఆయన చేతుల్లో ఉంది. ఆయనను బట్టి ఇప్పుడు నిన్ను గురించి నువ్వేమనుకుంటున్నావు? ఇప్పుడు ఆయనను పక్కన పెడితే నువ్వు పాపివి. ఆయనను బట్టి నువ్వేమై ఉన్నావు? నీకు దండం. నోరు తెరవండి. తగాదులు బాగానే ఆడతారుగా, నోరు తెరవండి, మాట్లాడండి. ఆయనకు వెలుపట నువ్వు పాపివి. ఇప్పుడు ఆయన రక్తమును బట్టి నువ్వెవరివి? పెద్దగా చెప్పు, పరిశుద్ధుడివి, రైట్. ఆయనకు వెలుపట, ఆయన లేకుండా నువ్వు అనీతిమంతుడివి. ఇప్పుడు ఆయనను బట్టి నువ్వేమయ్యావు? ఆయన లేకుండా నువ్వు ఓడిపోయిన దానివి, ఓడిపోయిన వాడివి. ఇప్పుడు జయించినటువంటి విజయుడు నీ పక్షాన ఉన్నాడు కనుక ఇప్పుడు ఆయనను బట్టి నువ్వు ఎవరివి? నువ్వు ఏ టీంలో ఉన్నావు? గెలిచిన టీంలో ఉన్నావా, ఓడిపోయిన టీంలో ఉన్నావా? ఇప్పుడు ముందాడిన వాళ్ళందరూ పెవిలియన్ దారి పట్టారండి. అందరూ పోయి పెవిలియన్లో కూర్చున్నారు. ఆఖరోడు కొట్టాడు, చివరాడినోడు కొట్టాడండి, స్కోర్ పూర్తి చేశాడు. ఇప్పుడు ఓడిపోయిన వాళ్ళందరూ మళ్ళీ లైన్లోకి వచ్చి గెలుస్తారా లేదా? గెలిచిన లిస్టులోకి వస్తారా లేదా? అవునా? అందరూ ఆడారు, వల్ల కాలేదు. చివరోడు ఆడాడు, స్కోర్ ఫైనల్ చేసేసాడు. ఇప్పుడు అందరూ పరిగెత్తుకుంటూ వచ్చి ఆ ఒకరిని గణపరుస్తారు, ఆ ఒకరిని ఆకాశానికి ఎత్తుతారు. పెవిలియన్లో కూర్చున్న వాళ్ళందరూ వచ్చేసి ఆ గెలిపించిన వాడిని. అట్లా మనందరం పైకెత్తాల్సింది ఎవరిని? ఎందుకు? ఆదాము మొదలుకొని ఇప్పటిదాకా అందరూ ఓడిపోయి కూర్చున్నారు, అందరూ పెవిలియన్ దారిలోనే ఉన్నారు. ఆయన వచ్చాడు, కొట్టాడు, ఒకటే దెబ్బ, కథం. ఇప్పుడు అందులో కూర్చున్న వాళ్ళందరూ జయించిన వారి లిస్టులోకి వెళ్ళిపోయారు. అందుకే కదా మనం పాడుకుంది, మరణపు కోటలో మరణమే సమస్యను, మరణమే ధరణిలో జీవిత భయములు తీరెను, మరణపు కోటలో మరణమే సమస్యను, కలువరిలో నవ జీవన మొదవెను, మరణములో సహజయములు నావే, సిలువ పతాకము జయమును గూర్చెను, జయమని పాడెదను, నా విజయము పాడెదను, జయమే జయమే జయ హే జయ హే జయ జయ దేవసుత, జయ జయ విజయ సుత. మరణంతో సహా ఓడిపోయింది. గెలిచిన వాడి పక్షమున మనమున్న, మన పక్షమున గెలిచిన వాడున్నాడు. ఎప్పుడైతే ఆయన గెలిచాడో
ఇప్పుడు ఉదాహరణకి చివరోడు ఎప్పుడైతే స్కోర్ చేశాడో అప్పటిదాకా ఓడిపోయిన వాళ్ళు ఓడిపోయి వెళ్ళిపోయి అక్కడ కూర్చున్న వాళ్ళందరికీ ఒక్కసారిగా ఏమైంది, వీని గెలుపు అందరికీ ఆపాదించబడి వాళ్ళ ఓటమి కూడా గెలుపుగా మారింది. అర్థమై కొడుతున్నారా? అర్థం కాకపోయినా కొడుతున్నారా? చప్పట్లు. అర్థమైతే గడ్డి కొట్టు, ఇంకేమైనా ఆనందం. అర్థమైందా? యేసు గెలిచినందున, యేసు జయించినందున ఆయన యందలి విశ్వాసం ఉంచిన వాళ్ళందరి పేర్లు ఏ లిస్టులో రాయబడ్డాయో తెలుసా? గెలిచిన వారి లిస్టులో రాయబడ్డాయి. ఎందుకంటే ఆయన టీం మనం. ఎవరి టీం మనం? పెద్దకు చెప్పు. ఎంతమంది చేరారు ఆ టీంలో? బాప్తీసం పొందిన వాళ్ళందరూ ఆ టీంలో చేరారు. ఇంకా నేను బాప్తీసం పొందలేదన్న వాళ్ళు చేతులు ఎత్తండి. ఇంకా పొందలేదన్నోళ్ళు, మీరు ఇంకా గెలిచిన టీంలో చేరాలి. మీరు కూడా యేసునామములో మీకు కూడా జయం రావాలా, జయంలోకి మీరు కూడా ఎంటర్ అవ్వాలి. మేమంతా గెలిచిన టీంలో ఉన్నాం, మీరు కూడా అందులోకి రావాలి. ఎవరు గెలిచిన టీం అంటే యేసుతో ఎవరు కలుసుకున్నారో, యేసునందు ఎవరు విశ్వసించారో, ఆయన యందు విశ్వాసం ఉంచి బాప్తిస్మం పొంది ఆయన పరిశుద్ధ రక్తం చేత కడగబడి ఆయన టీం అయ్యారో, ఆయన గుంపులో చేర్చబడ్డారో, సంఘంలో చేర్చబడ్డారు, వాళ్ళందరూ కూడా జయించిన వారు. అరే సంఘం ఇన్ని వంకర్లు కలిగి ఉందా? సంఘాన్ని గురించి ఏం పాడతాడండి? ఎవరీమే? షారోను పొలములో పుష్పము వంటిది, లోయలలో పూసే పద్మము వంటిది. షారోను పొలములో పుష్పము వంటిది, లోయలలో పూసే పద్మము వంటిది. బలు రక్కసి చెట్లలోన వల్లి పద్మమంటిది, బలు రక్కసి చెట్లలోన వల్లి పద్మమంటిది. ఉడత మచ్చ కళంకము లేనిది, ఉడత మచ్చ కళంకము లేనిది. యూహిత సైన్య సమభీకర రూపిణియగు ఈమె ఎవరు? యూహిత సైన్య సమభీకర రూపిణియగు ఈమె ఎవరు? దేవునికి మహిమ. అసలు సంఘాన్ని గురించి ఆ వర్ణన ఏందండి? అసలు ఈయన దగ్గర ముడత లేదు, మచ్చ లేదు, కళంకము లేదు. చంద్రబింబం అంత అందమంట, సూర్యుని అంత స్వచ్ఛత, కళలు కలిగిందంట. వ్యూహిత సైన్య సమభీకర రూపిణి. అబో ఎంత వర్ణనో! మనల్ని మనం చూసుకుంటే ఇంత కూడా కనపడదు మన దగ్గర. అయ్యా సరే, ఇంతకీ ఈ మాట మనల్ని గురించి ప్రభు అంటే మనం ఏమనుకుంటున్నాం? గవ్వజయ్య రాని చెడ్డ కర్మేంద్రియాధీనుడానై, ఇది మన స్వాప. తవ్వుచున్న కొలది పెరుగు తరుగదు నా పాపరాశి, ఈ విధంబున జడిపోతిని నేనేమి చేతునో. త్రాహిమా వాళ్ళు కొట్టరు. త్రాహిమాం క్రీస్తునాద దయ చూడరావే, త్రాహిమాం క్రీస్తునాద దయ చూడరావే. నిన్ను దేహియనుతో నీ పాదములే దిక్కుగా చేరీతి నిపుడు. త్రాహిమాం క్రీస్తునాద దయ చూడరావే. దేవునికి స్తోత్రం. ఏమండి, ఎంత అద్భుతమైన వర్ణనో కదా, పాపాల వర్ణన. గవ్వ చెయ్యరాని చెడ్డ కర్మేంద్రియాధీనుడనై, రవ్వా పాలై నేనెంతో నెవా పొందితి. త్రవ్వుచున్న కొలది పెరుగు తరుగదు అంటే తవ్వే కొద్ది వస్తాయా నా పాపాలు? తవ్వే కొద్ది పెరుగుతాయి. తరుగదు నా పాపరాశి, ఈ విధంబున జడిపోతిని నేనేమి చేతునో. త్రాహిమాం క్రీస్తునాద దయ చూడరావే. నేను దేహియనుచు నీ పాదములే దిక్కుగా చేరీతి నిపుడు. త్రాహిమా క్రీస్తునాద దయ చూడరావే.
అని మనం పాడుకుంటున్నాం. ఆయనేమో ముడత మచ్చ కళంకము ఊరుకో అన్ని వంకర్లేనైతే ముడతలేదు మచ్చలేదు అంటాం. నాయన అసలు ఏడుంది నాయన మా దగ్గర అది అంటే ఎట్లా వచ్చింది అసలు అది మనకు ఆ టైటిల్ అంటే మనందరి పక్షమున యేసే జయించాడు. ఆ జయించిన వారిని హత్తుకున్నందున గెలిచిన వాళ్ళ లిస్టులోకి చేరిపోయాం. అది మన ధన్యత. అందుకు ఇప్పుడు ఏం చేస్తాడు, పెవిలియన్లో కూర్చున్న వాళ్ళు అందరూ వచ్చి ఏం చేస్తారు, ఫైనల్లో గెలిపించిన వాడిని అందరు కలిసి ఎత్తినట్టు. అందుకు యేసుని మనం కనపరుచుకుంటున్నాం. ఏంటి యేసు? యేసు నా జయము, నా నీతి, నా పరిశుద్ధత, నా విమోచన, నా జ్ఞానం, నా ఐశ్వర్యం, నా గెలుపురా. యేసు నా గెలుపు, నా గెలుపు. యేసునందే నా లైఫ్కి ఒక మలుపు, లైఫ్కి ఒక మలుపు. అందుకే యేసు నన్ను పిలిచాడు పిలుపు. అందుకే పరిగెత్త లేకుండా అలుపు. స్తోత్రం. బిడ్డలారా, నిన్ను గురించి నువ్వు అనుకుంటున్నటువంటి మాటలు కూడా నిన్ను దెబ్బకొడతాయని గుర్తుపెట్టుకో. ఇది చిన్న విషయం కాదు. ఎప్పుడు కూడా నిన్ను గురించి ఒకప్పుడు నువ్వు యేసుకు వెలపట, యేసు లేనప్పుడు, యేసును తెలుసుకున్నప్పుడు నువ్వు ఏదో నిన్ను గురించి ఏదో పనికి మాలిన మాటలు, శాపగ్రస్తమైన మాటలు, నీరు గారిపోయే మాటలు, నీరసం మాటలు, నరాల వీక్నెస్ మాటలు, నా బతుకు ఇంతే, నా కర్మ ఇంతే, నేను బాగుపడను, నా జీవితం ఇంతే, ఏళ్ళ బతుకులు అంతే, నా బతుకు ఇంతే, ఈ కొంప ఇంతే, ఈ గోడి ఇంతే, ఈ ఇల్లు ఇంతే, అంతే. ఇదే కదా దరిద్రం, పద్దాకలు ఇదే గోలగా. సేవకులు కూడా ఈ సంఘం ఇంతే, నేను ఇంతే, నా దరిద్రం ఇంతే, ఈ సంఘం బాగుపడదు, వీళ్ళు బాగుపడరు, ఆ పరిచారులు ఇంతే, వీళ్ళు మారి సావరు, నేను మారిసేస్తే కదా వాళ్ళు మారి సావడానికి, ముందు ఈ కొంపలో మారిసేస్తే కదా మారి సావడానికి, కానీ ఇంటి మొత్తాన్ని వాళ్ళది వీళ్ళు మొత్తాన్ని కలిపి వీళ్ళు ఇంతే, వాళ్ళు అంతే అంట. ఇప్పుడు ఇంతే 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 యేసునందా? యేసుకు వెలపట, యేసుకు వెలపట నువ్వు ఈ డైలాగులు వాడితే సరిపోయింది. కానీ యేసునందున్న నువ్వు అట్టి మాటలు వాడకూడదు. అలా మాట్లాడితే ఆయనను అవమానపరిచినట్టు. అదయా సత్యం, అసలు సంగతే. క్రీస్తు యేసునందున్న నువ్వు నిన్ను గురించి ఏ తలంపులు కలిగి ఉన్నావు అంటే, నా గురించి ఏముంది సార్, నేనేమున్నా, నేను ఎక్కడున్నానయ్యా, అంతా నా ప్రభు. ఆ ప్రభువును బట్టి మాట్లాడు. ఏం మాట్లాడతావు? ప్రభువును బట్టి ఏం మాట్లాడతావు? ఇప్పుడు చెప్పు. ప్రభువును బట్టి, అయ్యా నేను బలహీనుడిని కావచ్చు, కానీ నాకు తోడైన ప్రభువును బట్టి, ప్రభువునందు నేను బలవంతుడను, క్రీస్తు యేసునందున్న కృప చేత నేను బలవంతుడను, ఆయన ఎందరి ఆనందాన్ని బట్టి నేను బలవంతుడను. ఏం కాదు, అన్ని పరిస్థితులు చక్కదిద్దగల దేవుడు, జయించిన దేవుడు నాకు తోడై ఉన్నాడు. ఖచ్చితంగా సమస్త పరిస్థితులను చక్కదిద్దగల శౌర్యవంతుడైన దేవుడు నా దేవుడు. అన్నీ మారిపోతాయి. క్రీస్తుకు వెలపట, క్రీస్తు లేనప్పుడు నేను ఓటమి కలిగిన వాడిని, కానీ క్రీస్తు యేసునందు నాకు ఎల్లప్పుడూ జయమే. నాకొచ్చే నష్టాలు, కష్టాలు, కన్నీళ్ళు, బాధలు, ఇరుకులు, ఇబ్బందులు, వేదనలు అన్నీ కూడా నాకు మేలే చేస్తాయి. ఎందుకంటే నేను గెలిచిన టీంలో ఉన్నాను, నాకు ఓటమి లేదు. అందుకే కదా ఎప్పుడో పాడుకున్నా, నా బ్రతుకున ఓటములెన్నో గెలుపయ్యగా. మరి మీకు తెలీదా ఏంది? మరి పాడాలా? మనలోని దిక్కుమాలిన దాన్ని, దరిద్రదాన్ని, దరిద్రపుడిని, యేసునందుండి ఇలాంటి దరిద్ర మాటలు మాట్లాడవాకు. ఏం మాటలు మాట్లాడవాకు? నా కర్మ ఇంతే, నా బతుకింతే అంటే యేసు ప్రభు ఆమేన్ అనువాడని ఉంది బైబిల్లో. ఏమని? ఆమేన్ అనువాడని ఉంది. నువ్వు పద్దాకలు నా బతుకింతే, నా కర్మ ఇంతే, నా జీవితం మారదు, నేను అనుకునేది జరగవు, నేను ఆశించినవి రావు, నేను అనుకునేది నెరవేరదు, ఏం చేద్దాం, ఫస్ట్ నుంచి నా జీవితం ఇంతే అని యేసునందు ఉండి కూడా నువ్వు అలానే అనుకుంటున్నావు అనుకో, వాడు పోతాడు. ఆ మనిషి చర్చికి అయితే పోతున్నాడు కానీ నీ మీద విశ్వాసం లేదు, నీ గెలుపును స్వీకరించలేదు, నీ అందు అసలు విశ్వాసమే ఉంచలేదు. ఉంచితే ఆ డైలాగులు, ఆ డైలాగులను బట్టి ఆ మనిషి విశ్వాసం అవిశ్వాసం నీకు తెలుసు. కాబట్టి ఆ సరుకు నా సరుకు. ఏ సరుకు? ఆ సరుకంతా, ఈ వాగుడు సరుకంతా నా సరుకు. కాబట్టి నువ్వు ఇంకా సైడ్ అయితే నేను చూసుకుంటా అంటే అప్పుడు యేసయ్య ఏమంటాడు తెలుసా? నా బతుకింతే, నా కర్మ ఇంతే, నా జీవితం అంత ఇట్టబోవటం అంటే ఆమేన్ అంటాడు. ఆయన ఆమేన్ అంటే ఇక ఇట్టబోవటం కదా, అట్టనే పోతావు. వింటున్నావా? పెద్ద ఆయన వింటున్నావా? మరి ఎట్ట అనుకోవాలి? నాకేమీ కొదువా నాదుడుండ, ఇక నాకేమీ కొదువా నాదుడుండ, శ్రీకరుండగు దేవుడే నా శ్రేష్ఠ పాలకుడు, నా ఏక రక్షకుడు, కనుక నాకేమీ కొదువా నాదుడుండ.
పక్షమున యేసయ్య ఉన్నాడు. యేసయ్య గెలిచినోడు, నన్ను ఓడనీయడు. ఒకప్పుడు అంటే తెలియక పిచ్చివాగుడు వాగా ఎవరన్నా అన్నా కూడా సహించా. ఇప్పుడు నేనేం సహించను, నేను వాగను, నేను అలా వాగిన వాళ్ళు కూడా ఒప్పుకోను. మన ఇంటి వాళ్ళు అన్నా సరే, నీ దరిద్రం అట్టుంది, నీ కర్మ అట్టగలదంటే దరిద్రమా, నీ బొంద దరిద్రం మాటలు మాట్లాడవాకు సైతాన్లాగా. యేసున్నాడు మనకి. మనం అన్నది జరగలేదంటే అంతకంటే శ్రేష్టమైనది జరిగించబోతున్నాడు. మనం పొందగోరింది పొందలేదంటే మరి శ్రేష్టమైనది మనకి ఇవ్వబోతున్నాడు. ఏ రూపేణన్నా తీసుకో, అటు తిప్పి తిప్పి జయమే పలకాలి. నీ మీద నువ్వు ప్రయోగించుకునే వాక్కు కూడా నిన్ను నిలబెట్టడమో పడగొట్టడమో చేసే శక్తి గలది కనుక జాగ్రత్త. అయిపోయిందండి. అమ్మయ్యా అనిపించిందా? స్తోత్రం. మొట్టమొదటిది దేవుని ముందు ప్రయోగించే మాటలు జాగ్రత్త. శత్రువుతో మాట్లాడిన మాటలు చెప్పాను. ప్రజలతో మాట్లాడే మాటల విషయంలో కూడా కొంతమందిని కృంగదీయొచ్చు, కొంతమందిని లేవనెత్తవచ్చు మనం ప్రయోగించే వాక్కు. ఆఖరికి నాలుగోది, మన మీద మనం ప్రయోగించుకునే వాక్కు విషయంలో కూడా మెళకువగా ఉండాలి. పరిశుద్ధులారా, దేవుని పిల్లలారా, పేరుకు దేవుని పిల్లలా కాదు, పేరుకేమో దేవుని పిల్లలని పిలిపించుకుంటే దెయ్యం పిల్లలా మాట్లాడవాకండి, దెయ్యం పిల్లలా ఆలోచించవాకండి, దెయ్యం పిల్లలా భయపడవాకండి. స్తోత్రం. ఏంది? శాపము దయ్యానిది, వేదన దయ్యముది. శాపము దయ్యానిది, వేదన పడాల్సింది దయ్యం. ఎందుకంటే వాళ్ళకి నిర్ణయించబడింది నాశనం. భయపడాల్సింది దయ్యం. నువ్వు యేసునందు విజయం పొందావు. ఎన్నిసార్లు రాశాడు? భయపడుకుడి, 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 భయపడకుడి, భయపడకుడి, భయపడకుడి. ఎన్నిసార్లు రాస్తే ఏందో నన్నయ్య భయంగా ఉంది, భయంగా ఉందా? బయలుదూగమ్మా. అది ఎంతసేపు ఒక పక్క చెబుతుంటే మళ్ళీ భయంగా ఉందేంది? పనికి మాలిన మాట. క్రీస్తు యేసునందు మనకి ధైర్యము గలదు. సమయోచితమైన సహాయము కొరకు కృపాసనం ఎద్దుకు వెళ్ళుటకు ధైర్యము గలదు. బల శౌర్యము గల శతకోటి సైన్యములైన మారవే నీ సాహస. ఇవన్నీ బాగానే పాడతారు. ధైర్యముగా నిన్ను అని ఆయన పడితే దయ్యముగా నిన్ను. ఏమండి ఎన్ని వచనాలు చెప్పాడు. భయపడుకుడి పిల్లలారా, భయపడుకుడి, మీకు జయమగుగాక, శుభమగుగాక. పలికింది సృష్టికర్త. ఇప్పుడు చెప్పు, ఏం పలుకుతావు నీ గురించి? నువ్వా జరగవన్నా, నేను అనుకున్న ఏం జరగవన్నా, నా లైఫ్ అంత ఇంతేనన్నా, ఫస్ట్ నుంచి నా దరిద్రం ఇంతే అనుకుంటావా? అన్నది ఒకప్పుడు, ఇప్పుడు నా ప్రభు ఉన్నాడు. ఖచ్చితంగా నేను అనుకున్నవి సాధిస్తా, అనుకోనివి కూడా సాధిస్తా, అనుకున్నవి పొందుతా, అనుకోనివి కూడా పొందుతా. నేనెందుకు శాపగ్రస్తమైన మాటలు మాట్లాడాలి? నా ప్రభు ఓడిపోయినోడు అయితే కదా. నా ప్రభు గెలిచినోడు. ఏ మలుపైనా తిప్పుతాడు, ఏ కార్యమైనా చేస్తాడు. నాకు ఎదవ మాటలు మాట్లాడను నేను. ఏం మాటలు? ఎదవ మాటలు మాట్లాడను. నా ప్రభువును బట్టి విలువైన మాటలే మాట్లాడతాను. నా గెలుపు ఉంది, నా లైఫ్ టర్నింగ్ ఉంది, నా జీవితంలో ఆశీర్వాదాలు ఉన్నాయి, నేను అనేకులకు దీవెనగా అవుతాను, నాకు ఎదురవుతున్న శోధనలన్నీ నాకు ప్లస్గా మారతాయి, ఇవన్నీ నా మేలుకే వస్తాయి, నా గెలుపుకే వస్తాయి, నా విజయానికే వస్తాయి, నన్ను ఇంకా పైకెత్తడానికి వస్తాయి అని నువ్వు అనుకున్నట్టయితే అప్పుడు సాతాను పారిపోతాడు. యేసయ్య ఆమేన్ అంటాడు. ఎందుకంటే ముందే ఆయన ఆమేన్ అనువాడు కదా. నువ్వు అది పలికిన ఆమెన్ అంటాడు, ఇది పలికిన ఆమెన్ అంటాడు. కాబట్టి ఏది పలుకుతున్నావో ఒళ్ళు దగ్గర పెట్టుకొని పలుకు. ఎంతమందికి అర్థమైందమ్మా? ఇంతసేపు చెప్పా కదా. ప్రార్థన చేయకుండా పోయాను అనుకో, ఆ పోతా అనుకుంటారు. అందరిని ఎత్తిన చేతులు పెట్టాడు, నా మీద పెట్టలా. నా బతుకు ఇదిగో, నాకు ఆయన చెప్పటం కాలే కానీ నాకు దేవుడు కూడా నా జీవితం ఇంతే. అందరిని చేతులు పెట్టాడు, పోయాడు, నేను పోయేసరికి వెళ్ళిపోయాడు. అంటే ఆయన చేయకూడదు దక్కలా. నా కర్మ అట్లుంది, ఏం చేద్దాం? నా జీవితం అట్ట అయిపోయింది. ఇప్పుడు నేను చేయి పెట్టకపోయినా కూడా ఇక శాపమే. ఇంతసేపు ప్రసంగం చేసే కదా, కూటం అయిపోయినాక ప్రార్థన చేయకుండా పోతే డైలాగులు ఇయ్యే. కాబట్టి మారండి, మీ వాక్కును మార్చుకోండి. మీరు ప్రయోగించే వాక్కు మీకే బెడిసి కొట్టిదని గుర్తుపెట్టుకోండి. అది సేవకులైనా, విశ్వాసులైనా, నేనైనా, మీరైనా. జూమ్లో వాళ్ళని కూడా చూపించరయ్యా కథ. వాళ్ళు కూడా చెబుతున్నాను, మీరు ప్రయోగించే వాక్యం మీకు
జీవ సహితంగా కానీ కీడు సహితంగా అవుతుంది కనుక తస్మాత్ జాగ్రత్త. ఓకేనా? ఇక ఆఖరి మాట చెప్పి ముగిస్తా. సంతోషంగా స్తోత్రం చెప్పండి. ఇంతమంది సంతోషించినప్పుడు ఇంకెందుకు చెప్పాలి నేను? ముగిస్తా. దేవునికి స్తోత్రం. ముగించేదా? ముగిస్తాలే. ఆఖరి మాట అన్నాక అది ఒక్కటి చెప్పి, మనము పలికే వాటి విషయంలో ఇప్పటిదాకా పలకబడే వాక్కు గురించి చెప్పా. ఇక ఇప్పుడు వినే వాక్కు గురించి కూడా చెప్పకపోతే అన్యాయం జరిగిద్ది అంశానికి. అసలు ఎత్తుకుందే ఈ కారణం చేత. మనం వినే వాక్కుని గురించి కూడా దృష్టిలో పెట్టుకోవాలి. నా చిన్నప్పుడు మా నాన్న మంచి మంచి స్టోరీస్ చెప్పేవాడు. మా నాన్న ఆయన చెబుతూ ఉంటే నేను వింటూ ఉంటాను. బాగా ఇంట్రెస్ట్ నాకు. అన్నిట్లో బాగా నాకు ఇంట్రెస్ట్ కలిగించే అంశం ఏంటంటే మాంత్రిక విద్యలు. బాగా వినాలి. మాంత్రిక విద్యలు వాటి గురించి అప్పుడప్పుడు చెప్తూ ఉండేవాడు ఆయన. ఆయన విన్నవి, ఆయన అనుభవాలు కొన్ని మాట్లాడుతుండేవాడు. మాంత్రిక విద్యలు ఉన్నాయా లేవా అంటే బైబిల్లో అవి ఉన్నాయని రాస్తుంది. ద్వితీయోపదేశకాండం 18వ అధ్యాయం 10వ వచనంలో కానీ, నిర్గమాకాండము 4-5 అధ్యాయాల్లోంచి మనం చూసినట్లయితే ఐగుప్తులో మంత్రగాళ్ళు ఉంటారు. వారి చివరి మాట అని చెప్పా, మీరు జాగ్రత్త వినకపోతే టపీమని చెప్పేసి ముగిస్తా, నా సంగతి తెలియదు. ఓకే, జాగ్రత్త వినండి. అట్లా బైబిల్ అనేక నిరూపణలు ఉన్నాయి. ప్రకటన గ్రంథంలో 21:8 మాంత్రికులు నరకానికి పోతారని ఉంది. అట్లా మాంత్రికుల గురించి, వాళ్ళు చేసేటువంటి దుశ్చర్యల గురించి కొన్ని విషయాలు బైబిల్లో రాసున్నాయి. వాస్తవంగా మాంత్రిక విద్యలు ఉన్నాయి. అయితే క్రీస్తు యేసునందు ఉన్న వారి మీద పారవు. క్రీస్తు రక్తంలో కడగబడి మారు మనసు పొంది బాప్తిస్మం పొంది ప్రభువుకు చెందిన వారు అయితే ఇక దయ్యాల మీద, మాంత్రిక శక్తుల మీద, సైతాన్ మీద అధికారం వచ్చింది. శత్రు బలమంతటి మీద మనకు అధికారం ఇచ్చాడు. కాబట్టి మన మీద పారవు. కాబట్టి మీరు వాటి గురించి టెన్షన్ పడద్దు. స్టోరీ వినండి. జస్ట్ ఇట్లాంటి టౌన్లో ఒక గారడీ విద్య చేసుకునేవాడు గారడీ పని చేసుకుంటున్నాడంట. ఇట్లాంటి టౌన్లో వాడు మాంత్రికుడు. వాడేదో కొన్ని మంత్రాలు చేసుకొని వాడు ప్రజల్ని ఎంటర్టైన్ చేసుకొని వాడు పైసలు సంపాదించుకుంటున్నాడు. వాడు చేసేటువంటి మాయలు, వాడు చేసే ప్రయోగాలు వాడికి మించినోడు ఒకడు చూశాడు. ఈ మాంత్రికుల్లోనే రకాలు ఉంటారు. ఒకడిని మించినోడు ఒకడు. అర్థమైందా? వాళ్ళు ఎన్ని రకాల శక్తులు కలిగిన వాళ్ళైనా వాళ్ళందరినీ మించిన శక్తి యేసు రక్తపు శక్తి. ఇంకెవడైనా వాడి గెలుపు ఉండదులే. బాగా వినండి. వాళ్ళ సంగతి చెప్తున్నాను నేను. వాళ్ళు మాంత్రికుడు. సరే, వీడు జనాల్ని మోసం చేస్తా, జనాల్ని భయభ్రాంతులకు గురి చేస్తా, వాడు కొన్ని తంతులు ప్రయోగించి వాళ్ళని ఇబ్బంది పెడతా ఉన్న సంగతి ఎంత తెలుసుకొని పోయి వాడికి వార్నింగ్ ఇచ్చాడు. ఏదో చేసుకుంటున్నావు బతుకు, అంతేగాని ప్రజల్ని భయభ్రాంతులకు గురి చేసి, ప్రజలకు కలవరం చేసి, ప్రజల్ని ఇబ్బంది పెడుతున్నావు. నీ బ్రతుకు బయటేస్తానంటే లెక్క చేయకపోతే ఒకరోజు జనాల్లో వీడు ఉన్నప్పుడు ఇతను వెళ్ళి పబ్లిక్గా అతన్ని పట్టించాడు. వాడు చేసేటువంటి వాటికి ఎదురు దెబ్బ కొట్టి వాడిని ఎదవం చేశాడు. వాడి రహస్యం ఏదో బయట వేశాడు. నేను చెప్పాను గతంలో నీకు వార్నింగ్ ఇచ్చాను, నువ్వు దిద్దుకోలేదు, కాబట్టి ఇదిగో నేను ఇట్లా చేస్తున్నానని వాడు చేశాడు. ప్రజలందరూ వాడిని తిట్టారు, మరి గందరగోళం చేశారు. ఆ దెబ్బ తిన్నాడు వాడు. ఇతను వెళ్ళిపోయాడు. ఇతను ఏ ఊరు ఏంటి అనే వివరాలు వాడికి తెలుసు. ఎవరికి? దెబ్బతిన్నోడికి తెలుసు. సరే, వాడు వెళ్ళిపోయాడు. బెదిరించినోడు వెళ్ళిపోయాడు. కొద్ది రోజులు వీడు మళ్ళీ మరికొన్ని ఏరియాల్లో వాడి విద్య వాడు ప్రయోగించుకుంటున్నాడు. వాడి తిప్పలు వాడు పడుతున్నాడు. ఓ రోజు వాడు చేసే ఆ ప్రయోగం అంతా, ఆట అంతా అయిపోయిన తర్వాత జనం గుంపు కొడతారు కదా, ఏ ఊరు అని అడుగుతారు కదా. వాడిని బెదిరించిపోయినోడు ఊరోడు ఒకడు తగిలాడు వీడికి. మీదే ఊరు అంటే మాది ఫలానా ఊరు అన్నాడు. వాడు గుర్తొచ్చాడు. అప్పుడు వీడు అన్నాడు వాడితో, అయ్యా మీది ఫలానా ఊరు అయితే మరి ఫలానా ఆయన తెలుసా నీకు అన్నాడు. నాకెందుకు తెలియదండి, నాకు బాగా తెలుసు. నీకు కనపడతాడా అంటే, ఎందుకు కనపడడం, రోజు కనపడతాడు అన్నాడు. అట్లయితే ఫలానా వాడు నిన్ను అడిగాడని చెప్పయ్యా అన్నాడు. ఆడు కనపడ్డప్పుడు ఫలానా వాడు నిన్ను అడిగాడని చెప్పయ్యా అన్నాడు.
సరే ఆడు వెళ్ళిపోయాడు, ఆడు ఊరు వెళ్ళిపోయాడు. మరుసటి రోజు పొద్దున్నే బహిర్భూమికి వెనకటి రోజుల్లో చెంబులు తీసుకుని వెళ్తారుగా ఆ పొలాల్లో గుండా. చింత చెట్లు, ఆ చెట్లు, ఈ చెట్లు, చెట్ల మధ్యలో. ఇప్పుడు చెట్లు తక్కువ అయిపోయినాయి కానీ అప్పట్లో అన్ని ఫుల్గా చెట్లు ఉంటాయి, రోడ్ల వెంట చెట్లు ఉంటాయి. బహిర్భూమికి వెళ్ళేటప్పుడు చెంబు తీసుకొని వెళ్తూ ఉంటారు. సరే ఈ వాడిని బెదిరించినోడు వస్తున్నాడు. నేను అడిగానని చెప్పమన్న మాట విన్నోడు వీడికి ఎదురుపోతున్నాడు. ఇద్దరు కలిసి ఒక చెట్టు కింద ఆగారు. ఏమండి మీరు ఫలానా ఆయనకి తెలుసంట కదా, ఆయన మిమ్మల్ని అడిగానని చెప్పమన్నాడు అని వీడు ఆ మాట పూర్తిగా చెప్పకముందే ఆ వినేవాడు ఒక తోపు దోసి అవతలకు దూకాడు. వీడి ఈ మాట పూర్తి చేయకముందే వాళ్ళిద్దరూ ఉన్న దగ్గర ఆ చెట్టు కొమ్మ పళ్ళు మందిరికి పడింది. ఇది జరిగిద్దని వీడికి తెలుసు. ఒక్క తోపు దోసి దూకాడు అవతలకి. ఈ మొక్క చెప్పినోడి గుండె జారిపోయింది. ఏం జరిగింది? ఇప్పుడు మీకేం అర్థమైంది? ఏమర్థమైంది? అంటే వాడు ప్రయోగం చేసి వీడికి చెప్పిన మాట మీద వాడి దగ్గరికి పంపించాడు. అంటే వాడు ఉపయోగించిన మంత్రము మాటతో పనిచేసింది. అర్థమైందా? ఆ మాట వాడికి అందలేదనుకో, వాడికి డేంజర్ లేదు. కానీ వీడిని ఒక వాహకంగా పెట్టుకొని వాడు ప్రయోగించినటువంటి తంత్రాన్ని వీడి మాట ద్వారా వాడికి చేరవేశాడు. వాడు ఆ విధమైన ప్రయోగం చేశాడని వీడికి తెలిసింది, ముందే తెలుసు. ఎందుకంటే అనుభవం. ఒక తోపు దోసి దూకాడు వాడు అవుతుంది, లేదా వాడు తెచ్చేవాడు అక్కడ. ఇట్లాంటి ప్రయోగ తంతులు ఉంటాయనేది మీకు తెలుసా? కానీ ఈ విధములైనటువంటి తంత్రాలు, మంత్ర ప్రయోగాలు ఉంటాయి. అయితే మళ్ళీ ఈ చెప్పిన తర్వాత మళ్ళీ మీరు పోయి అమ్మ ఉంటాయంటే శాలేమని కూడా చెప్పాడని మళ్ళీ భయం స్టార్ట్ చేయకండి. అవి ఎన్నున్నా యేసునందున్న వారి మీద పారవు. ఎందుకంటే అన్ని నామముల కంటే పైనామము యేసునామము. ఇక్కడ మీకు గమనించాల్సిన ఒక పాయింట్ కోసం నేను ఎగ్జాంపుల్ చెప్పాను అన్నమాట. ఇది మా నాన్న నా చిన్నతనంలో చెప్పిన స్టోరీ. అంటే అక్కడ ఏం చెప్తున్నాడంటే మంత్రము వాక్కు ద్వారా పనిచేస్తుంది. మంత్రము ఉచ్చారణ, వాక్కు, మాట ద్వారా పనిచేస్తుంది. అది ఎలాగో చెప్తా. ఫలానా వాడు నీ మీద ప్రయోగం చేశాడు అనే మాట నీ చెవికి వచ్చిందనుకో, చెవికి రానంత వరకు వాడి ప్రయోగం నీ మీద పారదు. నీ చెవికి అది రానంత వరకు వాడి ప్రయోగం నీ మీద పారదు. కానీ నీ మీద ఇలా ప్రయోగం జరుగుతుందన్న మాట నీ చెవికి వచ్చినప్పుడు అది నువ్వు వింటావు. చూడు, బైబిల్లో ఏం రాసుందంటే వినుట వలన విశ్వాసము కలుగునని రాసుంది. ఇప్పుడు చెప్తా. వినుట వలన విశ్వాసం కలుగునన్న మాట రెంటికి అప్లై అవుతుంది. దేవుని మాటకు వర్తిస్తుంది, సైతాను మాటకు కూడా వర్తిస్తుంది. దేవుడు కదలటానికి వర్తిస్తుంది, దయ్యం కదలటానికి కూడా వర్తిస్తుంది విశ్వాసం. ఈ విశ్వాసం అనేది ఉంటేనే దేవుడు పనిచేసినా దయ్యం పనిచేసినా. ఇప్పుడు దేవుడు పనిచేయాలంటే ఏం కావాలన్నాడు? విశ్వాసం కావాలన్నాడు. సైతాను పనిచేయాలన్నా కూడా వాడిని నమ్మితేనే వాడి శక్తి మన మీద పనిచేసిద్ది. ఏమన్నా అర్థమైందో లేదో మరి. నేను చాలాసార్లు గతంలో చెప్పా, దేవుడు కదలాలన్నా దయ్యం కదలాలన్నా, దేవుడు బలపరచాలన్నా దయ్యం బలహీనపరచాలన్నా విశ్వాసం ఉంటేనే జరుగుతుంది. అంటే మనం నమ్మితేనే జరిగిద్ది. ఇప్పుడేం జరుగుతుంది? నీ మీద ప్రయోగము జరిగింది అనే మాట నీ చెవికి వచ్చినప్పుడు ఇప్పుడు ఆ మాటను బట్టి నీలో ఏం కలిగింది? ఆ విశ్వాసం ఎప్పుడైతే నీలో కలిగిందో ఆ పవర్ నీ మీద పనిచేసిద్ది. ఆ దుష్ట ప్రభావం ఏదైతే ఉందో అది నీ మీద పనిచేసిద్ది. ఎంతమందికి అర్థమైందో చేతులు ఎత్తండి. అర్థం కాని వాళ్ళు దించండి. ఓకేనా? దించండి. ఇప్పుడు నాకు అర్థం కాలేదన్న ఇంకొకసారి చెప్పవా అంటే మళ్ళీ చెప్తా. అర్థం కాని వాళ్ళు చేతులు ఎత్తండి. ఏం పర్లేదు, సిగ్గుపడవాక, నేను మళ్ళీ చెప్తా. అర్థం కాని వాళ్ళు చేతులు ఎత్తండి. రైట్, నేను చెప్తా, మళ్ళీ వినండి. ఒకడు నీ మీద ఇలా ప్రయోగం చేస్తున్నాడు అనే మాట నీ చెవికి రానంత వరకు అసలు నీకు ఆ స్పర్శే ఉండదు, ఆ ఊహే ఉండదు, ఆ ఆలోచనే ఉండదు. కానీ ఎవడన్నా వచ్చి ఫలానా వాడు నీ మీద శత్రుత్వంతో ఉన్నాడు, వాడు నీ మీద ప్రయోగం చేస్తున్నాడు నా దృష్టికి వచ్చింది అనే మాట వాడు నీకు చెప్పాడు అనుకో, అది విన్నప్పుడు అరే నా మీద ప్రయోగం చేస్తున్నాడా, అట్లయితే నేను దెబ్బతింటాను కదా అనే విశ్వాసం నీలో ఏర్పడింది. ఎప్పుడైతే నీలో అలాంటి విశ్వాసం ఏర్పడిందో అప్పుడు నిజంగా వాడు ప్రయోగించిన ప్రయోగం సక్సెస్ అయింది. ఇప్పుడు ఆ ప్రయోగాన్ని నీ దాకా చేరవేసింది ఏంటి? మధ్యవాడి మాట. ఏంటిది? మధ్యలో ఉన్నోడి మాట.
ఈ మధ్యలో ఉన్నాడు ఈ మాట నీకు అందిస్తున్నప్పుడు వాడు నీకు మేలు చేస్తున్నాను అనుకుంటున్నాడు కానీ వాడు కీడు చేస్తున్నాడు. అవతల వాడు ప్రయోగాన్ని నీ దాకా తీసుకొచ్చి అంటిస్తున్నాడు. వాడు ఏమన్నా అర్థమైందా? ఇప్పుడన్నా మళ్ళీ అర్థం కాకపోతే ఇంకొక రౌండ్ చెప్తా, ఏం ప్రాబ్లం లేదు. ఎంతమందికి అర్థమైంది? చేతులు ఎత్తండి. క్లియర్గా అర్థమైందా? చాలామంది బుక్ అయ్యేది అక్కడే. అంటే వాడు ఏం చేస్తున్నాడంటే నీ మీద ప్రయోగతంతు జరిగించేటప్పుడు ఆ సమాచారం నీకు అందేటట్టు చేస్తాడు. అది అందకపోతేనేమో స్పర్శ లేకుండా ఉంటావు, దాని గురించి విశ్వసించవు. ఆ మ్యాటర్ నీకు అందినప్పుడు ఏం జరిగిద్దో తెలుసా? నువ్వు తలుపులు తీస్తావు, నువ్వే తీస్తావు. అయ్యో నా మీద ఇట్లా జరిగిందంట, జరుగుతుందంట, నా మీద ప్రయోగం జరుగుతుందంట, నా గురించి ఏదో జరుగుతుందంట, మంత్ర ప్రయోగం చేస్తున్నారంట అనే ఇక నీలో స్టార్ట్ అయింది. ఎప్పుడైతే ఆ విశ్వాసం నీలో మొలకెత్తిందో అప్పుడు దయ్యం డైరెక్ట్గా నీ మీదకి వచ్చి పని చేయటానికి అది ఆధారం అవుతుంది. ఏది? నీ విశ్వాసమే. కాబట్టి ఇప్పుడు నువ్వు చేయాల్సింది ఏంటి? ఆ ప్రయోగాలను తప్పించుకోవాలంటే నువ్వేం చేయాలి? ఆడేం చేశాడు? చెట్టు కింద నిలబడి ఫలానోడు నీ గురించి ఎట్లా అని ఫలానా అని పేరు ఎత్తగానే తోపు దోచాడు. అంటే వినలా, దీర్ఘాలు తీసుకున్నా, ఆహా అవునా అట్టనా ఇంకేమన్నాడు అనుకుంటా ఆడి ఉంటే చచ్చేవాడు. అట్లాగే ఇప్పుడు నీ జీవితానికి సంబంధించి, ఇతరుల జీవితాలకు సంబంధించి ఏ విషయాలైనా మాటలు మంత్రాలలాగా ప్రయోగాలు చేస్తూ ఉంటారు. అర్థమైందా? వాటికి చెవినిచ్చినప్పుడు అవన్నీ నీ మీద పనిచేస్తాయి. కాబట్టి ఇక్కడ సూత్రం ఏంటంటే నువ్వు వినకపోవటయే ఉత్తమం. ఏమన్నా అర్థమైందా? నువ్వు దుష్టుడు ప్రయోగించేటువంటి వాక్కులు వినకపోవుటయే ఉత్తమం. కానీ ఏం చేద్దాం? హ్యూమన్ సైకాలజీ, నీ గురించి ఫలానోళ్ళు ఇలా అంటే అవునా, మీ వాళ్ళ గురించి ఫలానోళ్ళు ఇలా అన్నాడు, ఏమన్నారు, ఇంకేమన్నారు అని వినుట ద్వారా నీలో ఒక విశ్వాసం ఏర్పడుతుంది. నీ వాళ్ళకి ఇలా ఇద్దంట, అలా ఇద్దంట, ఇలా చేస్తారంట, అలా చేస్తారంట అనే విషయాలన్నీ నువ్వు విన్నప్పుడు నీలో విశ్వాసం ఏర్పడుతుంది. అది నీలో నెరవేరుతుంది, నీ ఇంట్లో నెరవేరుతుంది. అప్పుడు ఉత్తమం ఏంటి? అలాంటి పనికి మాలిన మాటలకు చెవిని ఇయ్యకపోవటమే ఉత్తమం. అలా కాకుండా ఆ వాక్కుకు నువ్వు చెవినిచ్చావా ఖచ్చితంగా డ్యామేజ్ అవుతావు. దేవుడు నాకు నేర్పిన అనుభవం ఇది. అర్థమైందా? నిరాశపరిచే మాటలు, కృంగదీసే మాటలు, రెచ్చగొట్టే మాటలు, ప్రేరేపించే మాటలు, ఏ మాటలైనా నిన్ను అభ్యంతరపరిచే మాటలకు చెవినియొద్దు. ప్రోత్సహించే మాట నేను ఇస్తా, నువ్వు తీసుకొని ముందుకు సాగిపో. సద్విమర్శ ఉంటే తీసుకో, దిద్దుకో, నడుచుకో. కానీ దుర్మార్గపు మాటలకు చెవినియొద్దు. అసూయతో, కలహబుద్ధితో, ద్వేషంతో, విద్వేషంతో వెళ్ళగక్కి విషపు వ్యాఖ్యలకు చెవినియొద్దు. చెవినిచ్చావా మంత్రాలు పనిచేస్తాయిరా. చెవినియకపోతే ఏం జరిగిందో తెలుసా? పలికబడిన వ్యాఖ్యలు, పలకబడిన మంత్రాలు, పలకబడిన వాక్కులు రిటర్న్ వెళ్తాయిరా, వాళ్ళకి తగులుతాయి. నీ మీద ఎవడు ప్రయోగించాడో, ఎవడు నిన్ను డ్యామేజ్ చేయాలని, ఎఫెక్ట్ చేయాలని మంత్ర ప్రయోగంతో పంపిణీ చేశాడు, నువ్వు దాన్ని స్వీకరించినప్పుడు ఏం జరిగిందో తెలుసా? ప్రయోగించిన దుష్టశక్తి నిర్ణీత ప్లేస్లో వాలనప్పుడు ప్రయోగించిన వాని దగ్గరికే పోతుంది, వాని ముఖమే పగలు కొడతాం. అర్థమైందా? జీవితకాలం గుర్తుపెట్టుకోండి. ఒక దరిద్రపు అలవాటు ఉంటుంది, వినటం. వినాల్సింది వినరు, దేవుని వాక్యం వినరు, దేవుని వాక్కు వినరు, దేవుడు ఏం చెప్తున్నాడో వినరు, మోకాళ్ళేసి దైవస్వరం వినరు. దయ్యపు స్వరాలు వినటానికి అలవాటు పడిపోయారు. దయ్యపు స్వరాలు వినటానికి అలవాటు పడిపోయారు. దేవుని స్వరము వినాలి, దేవుడు ఏం చెప్తున్నాడో వినాలి. లేకపోతే మంత్రం మాటతో పనిచేస్తుంది, మాటతో ప్రయాణిస్తుంది అన్న మాట గుర్తుపెట్టుకొని ఇకనన్నా బుద్ధి తెచ్చుకొని నిన్ను డిస్టర్బ్ చేయడానికి, నిన్ను దెబ్బతీయటానికి, గాయపరచడానికి, కృంగదీయటానికి అబద్ధముగా పలికే మంత్ర ప్రయోగపు మాటలు ఏవి లక్ష్య పెట్టద్దు. లక్ష్య పెట్టిన వాళ్ళంతా అర్భకులు,
అమాయకులే బలైపోతారు, దెబ్బతింటారు, ఖచ్చితంగా దెబ్బతింటారు. ఇప్పుడు సూత్రం ఏందా? అందరు చెప్పండి. ప్రోత్సహించే వాక్కులు విను, ప్రేమతో దిద్దుబాటు చేసే వ్యాఖ్యలు విను, కానీ కృంగదీయటానికి దుష్టుడు చేసేటువంటి ప్రయోగతంతులైన వ్యాఖ్యలను వినవద్దు. విన్న ఎడల నువ్వు దెబ్బతింటావు. అంటే ఏది వినాలో ఏది వినొద్దో కూడా మనం ఫిల్టర్ చేసుకోవాలి. అర్థమైందా? లేకపోతే ఒక ఆటో బాయిలో పడ్డదండి. పొలంలో బావి ఉంది, వీడు తెలియదు బావి ఉందని, లోతైన బావి, పెద్ద బావి, పోయి పడ్డది ఆటో మునిగిపోయింది. అందులో 3 ఉన్నారు, మునుగుతాలు లెగుస్తూ ఉన్నారు. ఈ ఆటో పట్టం చూసిన వాళ్ళు, పొలాల వాళ్ళందరూ పరిగెత్తుకుంటూ వచ్చారు. ఇప్పుడు అతి మధ్యలో అడవిలో బావి, పొలాల్లో బావి, తాళ్ళు, వాడిని బయటికి తేవటానికి అన్ని తతంగం అంతే ఎట్లా దొరికిద్ది? కాబట్టి ఒడ్డున వాళ్ళందరూ మాట్లాడుకుంటారు, రే లోతైన బావిలో పడ్డారు, వాళ్ళని బయటికి తీయటం కష్టంరా, ఇప్పుడు తాడు ఎక్కడ తెద్దాం, ఇక్కడ తాడాడు దొరికిద్ది, అయ్యో కష్టం 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 అని ఒడ్డునున్న వాళ్ళందరూ మాట్లాడుకుంటున్నారు. 3లో ఒకడు మునిగిపోయాడు. ఈ ఒడ్డునున్న వాళ్ళు అదే మాటలు మాట్లాడుకుంటున్నారు. కొందరు అటు ఇటు పరిగెత్తారు. మిగిలిన వాళ్ళందరూ లేదు కష్టం, మునిగిపోతారు, వాళ్ళని కాపాడటం కష్టం, ఇక్కడ తాడు దొరకదు, ఇప్పుడు వీళ్ళని బయటికి తీయటం సాధ్యం కాదు, ఇంకా కష్టమైపోయింది. ఇంకా అదిగో అతను కూడా అలిసిపోయినట్టు, ఈత కూడా అలిసిపోతున్నారు, మునుగుతా తేలుతా ఉన్నారు, ఈతటో రానట్టుంది వాళ్ళకి, అలిసిపోయారు. ఇట్లాంటి మాటలన్నీ మాట్లాడుతున్నారు. 2వ కూడా మునిగిపోయాడు. 3వాడు అట్లనే తిరుగుతూ ఉన్నాడు. అట్లనే మునుగుతా లెగుస్తా తిప్పలు పడతా అట్లనే చేతులు ఆడించుకుంటూ తిరుగుతూ ఉన్నాడు. ఈ లోపు ఒకడు తాడు తీసుకొచ్చాడు, వేసాడు. వాడు ఒడ్డుకొచ్చాడు. ఆడ తాడు పట్టుకున్నాడు, ఒడ్డుకొచ్చాడు. అప్పటిదాకా వీళ్ళు మాట్లాడుతున్న మాటలు, ఒడ్డున్నోళ్ళు మాట్లాడుతున్న మాటలు 3 వింటున్నారు. 2 మునిగిపోయారు, ఒకడు ఒడ్డుకొచ్చాడు. వీళ్ళకి ఆశ్చర్యం కలిగింది. వాళ్ళు మునిగిపోయారు, వీడు అట్లనే ఈదుతా ఉన్నాడు మొండికి పడి, ఎట్లా వచ్చాడు ఒడ్డుకి అని వాళ్ళందరూ కూడా వాడిని కాస్త సేద్దిరి నాకు అడిగారు. అసలు నువ్వు మామూలోడివి కాదు, మొండోడివి, మేము ఇంతమందివి సాధ్యం కాదంటున్నా కూడా కష్టపడి భలే ఈదేవే, అసలు నువ్వు మామూలు విషయం కాదని అన్నారు అడి దగ్గరికి పోయి. అప్పుడు వాడన్నాడు, ఏంది అన్నాడు. ఏంది మీరు అంటుంది ఏంది అన్నాడు. అప్పుడు వాళ్ళకి అర్థమైంది వాడు చెవిటోడని. ఆ ముందున్న వాళ్ళకి చెవులు పనిచేసినాయి. తాడు తేవటం కష్టం, బయటికి తీయటం కష్టం, వీళ్ళు బయటపడటం కష్టం, వీళ్ళు ఒడ్డుకు రావటం కష్టం అనే డైలాగులు ఎన్న వాళ్ళందరూ తాడొకొకడు మునిగిపోయారు. వీడికి వినపడలా, పైకి చూస్తున్నాడు. వాళ్ళేమో చేతులు ఊపుతా, వాళ్ళు మాట్లాడుకుంటున్న మాటలు మునిగిపోతావని. కానీ ఈడేమనుకున్నాడు తెలుసా? తాడు వస్తుంది అట్నే తిప్పలబడు, తాడు వస్తుంది అట్నే తిప్పలబడు అంటున్నారు. చెవిటి మేళం కదా, దేవునికి స్తోత్రం అనుకున్నాడు. అనుకుని నా కోసం ఎవరో వస్తున్నారని ఆ నిరీక్షణతో, ఆ విశ్వాసంతో వాడు నిలబడ్డాడు. బయటకు వచ్చినాక వాళ్ళు చెప్పారు, మేము మునిగిపోతామని అంతసేపు అరిచి వాళ్ళిద్దరు మునిగిపోయారు, నువ్వు మునిగిపోలేదంటే మీరు ఆ మాట, అది నాకు ఆడ వినపడ్డట్టయితే నేను కూడా పోయేవాడిని, నిజంగా నా శివుడు నాకు ఎంత మేలు చేసింది అన్నాడు. అర్థమైందా? దేవునికి స్తోత్రం కలుగును గాక. డాక్టర్ దగ్గరికి పోయావు, రిపోర్ట్ ఇచ్చాడు. ఏం చెప్పాడు? తపన పోతానని చెప్పాడా, ఉంటానని చెప్పాడా? పోతానని చెప్పాడు, ఉంటానని చెప్పాడు. వీళ్ళు కూడా రిపోర్ట్ వచ్చి వాడికి చెప్పిందాక తపన. అయ్యా మావాడు ఉంటాడా. ఆ గట్టిదే వచ్చింది, పోయేది ఖాయం అని అనుకో. అసలు మా మాటలు కూడా కొంత ఎమ్మటే ఏడుపు సీను మొదలు పెడతారు. అప్పుడే సచిన వాడిని సాగనంపినట్టు. మనం చేయాల్సిన పని ఏంటంటే, ఏ రిపోర్ట్ అన్నారని అది నాకు చెప్పకండి, నేను ప్రార్థన చేసుకుంటా. నాకు చెప్పకండి ఆ రిపోర్ట్ ఏదైనా సరే. తీసుకోవాల్సిన వైద్యం ఏదో చెప్పండి. ఆ జబ్బు ఏదో, అది పెద్దదో చిన్నదో, ఈ కంపెనీదా లేకపోతే మామూలుదా అని నాకు వద్దు. ఎందుకంటే విన్నాను అనుకో, మీకు ఇంకొక లాజిక్ కూడా చెప్తాను. ఏదన్నా జబ్బున్న మనుషులకి సమస్య తెలిసిందనుకో, 3 నెలలు బతికే మనిషి 3 రోజులు వచ్చింది తెలిస్తే ఎంతమంది ఒప్పుకుంటారు? పెద్దగా చెప్పండి, నిజమేనా? అవునా? తెలియలేదనుకో, 3 నెలలు బతికే మనిషి 3 ఏళ్ళు కూడా బతకొచ్చు. ఏది వినాలో ఏది వినకూడదో, దేనికి చెవి ఇయ్యాలో దేనికి చెవినివ్వకూడదో బుద్ధి ఉండాలి మనకి. ఉండద్దు ఇంకలేండి.
పైకి లేచి నిలబడదాం. మంత్రము మాటతో ప్రయాణం చేస్తున్నట్టు కొంతమంది నీ జీవితానికి సంబంధించి కృంగదీసే వ్యాఖ్యలు చేస్తే చెవినిస్తావా నువ్వు? కొంతమంది నీ జీవితానికి సంబంధించి నిన్ను కృంగదీయాలని, దెబ్బతీయాలని, నువ్వు మంచిగా ఫైట్ చేస్తున్నా, పోరాడుతున్నా సరే నిరుత్సాహపరచాలని, నీరసింపజేయాలని మాట్లాడే మాటలకు చెవినిస్తావా? ఆ చెత్తవాగుడు గది నువ్వు చెవినివ్వాల్సింది. నీ దేవుడు ఏం మాట్లాడుతున్నాడో నీ స్వరము వినిపించు ప్రభువా, నీ దాసుడలకించు. నీ స్వరము వినిపించు ప్రభువా, నీ దాసుడలకించు. నా దేవుడే మాట్లాడుతున్నాడు. నా దైవ స్వరం ఏం చెప్తుంది? ఎప్పుడు నీ చెవి దేవుని నోటికి అందుబాటులోకి వెళ్ళాలి. నీ రోగాన్ని గురించి, అప్పుల గురించి, సమస్యల గురించి, ఉద్యోగాన్ని గురించి, పిల్లల గురించి, తల్లుల గురించి, కేసుల గురించి, కలతల గురించి, కష్టాల గురించి, కన్నీళ్ల గురించి, వ్యాధి గురించి, బాధ గురించి, నీ ఫ్యూచర్ గురించి, దేని గురించి అయినా సరే ఇతరులు ఏమంటున్నారో కాదు, నిన్ను నిర్మించిన వాడు నీ సృష్టికర్త ప్రభు, ఆయన ఏమంటున్నాడు అని ఆయన పాదాల దగ్గరికి వెళ్ళాలి. అయ్యా నువ్వు మాట్లాడు, నీ స్వరము వినిపించు. మనుషుల మాటలు నేను లక్ష్య పెట్టను ప్రభువా. ఏమంటారు? స్థిరమే లేని మనుషుల ప్రేమలు నటనయే చూపుచూ కదిలే బొమ్మలు కలుగజేయులే నీకు గాయము చెయ్యలేవులే. ఊరేసుకున్న వాళ్ళు ఉన్నారు తెలుసా మీకు? మా ఊర్లో వాళ్ళు విమర్శించారని ఊరేసుకున్న వాళ్ళు ఉన్నారండి. అందరూ నన్ను అవమానంగా మాట్లాడుతున్నారు, పట్టించుకోవట్లేదు, నా గురించి ఆలోచించట్లేదు, నన్ను ఎవరు ప్రేమించట్లేదని, నన్ను అలాగన్నారు ఇలాగన్నారని సచ్చిన వాళ్ళు లేరా? ఉన్నారా లేరా? ఏమంటారు? ప్రార్థన చేయమంటారు, వెళ్తారా? మరేం చెప్పరేంది? ఉన్నారా లేరా? మరి ఏ మాటలు మనం వినాల్సింది? నిన్ను ఉరేపించే మాటలా, లేకపోతే అనేకుల్ని ఉరి నుంచి కాపాడే ఒక గొప్ప వ్యక్తిగా నిన్ను తీర్చిదిద్దే మాటలా? దేవుని వాక్యం ఫస్ట్ నేను అదే చూసుకుంటా. 1,000,000 మంది ఏకమై ఒకే మాట పలికినా నా దేవుడు నా విషయంలో ఏం మాట్లాడుతున్నాడో ఒక్కటి చూసుకుని దేవుని కృపలో ముందుకు సాగిపోతా. 1,000,000 స్వరాలు నేను వినను, నాకనవసరం. ఏ పట్టవు నాకు దేవుడు ఏం చెప్పాడు? నా బిడ్డలారా నేర్చుకోండి. నిన్ను దెబ్బతీయడానికి దుష్టుడు పన్నేటువంటి కుట్రలో ఒక కుట్ర, పనికి మాలిన వ్యక్తుల ద్వారా పనికి మాలిన వ్యాఖ్యలు నీ చెవికి వినబడేటట్టు, అది నీ గురించి నీకే వినబడేటట్టు చేసి నిన్ను కృంగదీసి, నిరాశపరిచి, నిరుత్సాహపరిచి, నీలో ఉన్న స్థైర్యాన్ని దెబ్బతీసి నిన్ను పాడు చేయటం ఒక ప్రయోగం. దాని మీద నువ్వు మనసు పెట్టకూడదు, ఆ వ్యాఖ్యలకు చెవినివ్వకూడదు. నీ హృదయం దేవుని మీద. చెప్పండి, ఎవరి మీద? దేవుడు ఏమన్నాడు నా గురించి, దేవుడు ఏం చెప్తున్నాడు నా భవిష్యత్తు గురించి? కలుగజేయులే నీకు గాయము చెయ్యలేవులే ఏ సాయము, గాయాలన్నీ గేయాలుగా మార్చును నీకు యేసయ్య. జబ్బుతో ఉన్నావా? మంచంలో ఉన్నావా? ఇప్పుడు వినేవాళ్ళు, లైవ్లో వినేవాళ్ళు కూడా చెప్తున్నాను నేను. మంచంలో ఉన్నారా నీ వాళ్ళు? మంచంలో ఉన్నావా? అట్లయితే డాక్టర్లు ఏం చెప్పారు, డాక్టర్లు ఏం రిపోర్ట్ ఇచ్చారు, దాని గురించి మనుషులు ఏమనుకుంటున్నారు అనేది నీ చెవికి వస్తూ ఉంటుంది. నువ్వు వినాల్సింది అవి కాదు. వాళ్ళు ఏం చెబుతారు? సావు కబురే చెప్తారు. అర్థమైందా? ఏం చెబుతారు? సావు కబురే చెబుతుంటారు. అప్పుడు సంతకాడ తెచ్చేవాడు సగం పొద్దుగా చేస్తావు. అది కాదు కదా. దేవుడు ఏం చెప్తున్నాడు? అప్పుడు మత్తయి సువార్త నుంచి మొదలు పెట్టాలి. ఎంతమందిని స్వస్థపరిచాడు, మందులేని ఎన్ని రోగాలు కుదిరిచ్చాడు, ఎన్ని రకాల జబ్బులు నయం చేశాడు, పక్షవాతపు జబ్బులు బాగు చేశాడు, కుష్ఠరోగానికి మందు లేదా దినాల్లో స్వస్థపరిచాడు, కళ్ళు లేని వారి కళ్ళు, కాళ్ళు లేని వారి కాళ్ళు, ఊస చేతులు గల వారికి చేతులు, చచ్చిన వాళ్ళు కూడా జీవాన్నిచ్చి లేపిన శక్తివంతుడైన దేవుడేం చెప్తున్నాడు? నువ్వు దాన్ని అధ్యయనం చేయి, దాన్ని విను. ఎవడన్నా వచ్చి కూర్చొని ఏంటంటే ఆ జబ్బంటకి ఈ జబ్బడు, ఈ సోదొద్దురా నాకు ఆపరే ఆపు,
బైబిల్ ఇస్తా చదువు, లేకపోతే పో. నిజంగా నన్ను ప్రేమిస్తే బైబిల్ ఇస్తా చదువు అని మత్తయి సువార్త ఇవ్వు, చక్కగా అందులో యేసయ్య చేసిన కార్యాలు చదవమను. చిత్రం ఏంటంటే అది చదివిన తర్వాత వాడికి కూడా విశ్వాసం కలిగిద్ది. వాడు ఏం చెప్పిపోతాడు తెలుసా? ఇంత గొప్ప దేవుడు నీకు తోడై ఉన్నాడు, తగ్గిద్దిలే పోరా వెళ్తాను నేను అని పోతాడు. లేకపోతే ఎరా ప్రకాషు ఏంద్రా నాకు తెలిసిందే, చాలా బాధ వేసిందిరా నీ గురించి తెలిసినప్పుడు ప్రకాషు, అసలు నాకైతే ఏమర్థం కాలేదురా, పిల్లలు కలదోడి కదా ఏమవుతావా అని అనుకున్నానరా ప్రకాషు. ప్రకాషు ప్రకాషు అంటే ప్రకాష్ ముందే చెప్తాడు. ఇది ప్రకాష్ పోతాడు. ఆడొచ్చి అందరా ప్రకాష్ అనగా నాపురా నువ్వు అనాలా. నువ్వు ఆపురా, నువ్వేం చెప్పబోతున్నావు తెలుసు కానీ సోదొద్దులే కానీ బైబిల్ చదువురా. అప్పుడు ఆడే చెప్తాడు, ప్రకాషా ఎంత గొప్ప దేవుడు నీకు తోడేంటి, నీకేమైతురా, ఇది నాకు కూడా ధైర్యం వచ్చిందిరా, నేను కూడా ప్రార్థన చేసుకుని పోతాడు. అర్థమైందా? యేసయ్య కృంగిన వేళలో నన్ను లేవనెత్తిన చిరునామా నీవేగా. కృంగిన వేళలో నన్ను లేవనెత్తిన చిరునామా నీవేగా. నీ కృప నిత్యముండును, నీ కృప నిత్య జీవము, నీ కృప వివరింప నా తరమా యేసయ్యా. హల్లెలూయా. ఎంతమంది హ్యాపీగా ఉన్నారో, ఎంతమంది సంతోషంగా ఉన్నారో ఇప్పుడు చెప్పండి. చెత్తగా చెవినిస్తారా? మరి ఏం చేస్తారు? ఎవరికి చెవినిస్తారా? దైవుని వాక్కి ఇవ్వండి. మీరు చెత్త మాట్లాడతారా? మరేం మాట్లాడతారా? శాపాలు మాట్లాడుకుంటారా? నా బతుకు ఇంతే, నా కర్మ ఇంతే, నా జీవితం మారదు, నేను ఇంకింతే అంటే ఆయన ఆమేన్ అంటాడు. నీ కర్మ అలానే గాలిద్ది కాబట్టి అనిపించుకోవద్దు. జయము పలుకు. అర్థమైందా? ఏం పలుకుతావు? శోధింపబడిన మీదట నేను సువర్ణమై మారెదను. నేను ఏమండి ఎందుకులే, టైం 2 అవుతుంది, మళ్ళీ మీకు ఇబ్బంది అయిద్దని. కాకపోతే నేను పాడతాను మరి. నా యేసుకే తెలియును నేను వెళ్ళే మార్గము, నా యేసుకే తెలియును. శోధించబడిన మీదట నేను సువర్ణమై మారెదను. శోధించబడిన మీదట నేను సువర్ణమై మారెదను. హల్లెలూయా 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 ఆమేన్ హల్లెలూయా 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 ఆమేన్. రెండో చరణం. జలములలో బడినే వెళ్ళిన అవి నా మీద పారవు. జలములలో బడినే వెళ్ళిన అవి నా మీద పారవు. అగ్నిలో నేను నడచినను, జ్వాలలు నన్ను కాల్చజాలవు. అగ్నిలో నేను నడచినను, జ్వాలలు నన్ను కాల్చజాలవు. నేను వెళ్ళే మార్గము నా యేసుకే తెలియును. ఆమేన్. ఇప్పుడు చెప్పండి, ఎంతమంది విశ్వాసం ఉంచుతున్నారో? మారతాయా మీ పరిస్థితులు? మారవా? తగ్గిద్దా? తగ్గదా? తీరతాయా? తీరవా? ఏంటి అది అంత చురుగ్గా ఉండాలి. ఆయన కార్యాలు చేయడానికి శక్తివంతుడండి. నువ్వు అనుకుంటావు ఏదో అయిపోతుందండి. జలములలో బడినే వెళ్ళిన అవి నా మీద పారవు. అగ్నిలో నేను నడచినను, జ్వాలలు నన్ను కాల్చ జాలవు. ఆ నిశ్చయిత ఉండాలి.
అప్పుడు ఇక ఎప్పుడు నీ నోట స్తుతి, ఆనందం, సంతోషం, హ్యాపీనెస్ ఉంటుంది. పేరుకి విశ్వాసులను మైండ్ అంతా పిశాసులు అయితే ఎట్ట? విశ్వాసులాగే ఉండాలి. కృప మనందరికీ తోడై ఉండును గాక. తలలో వంచి కళ్ళు మేయండి. నిజంగా ఒంటికందు రాక్షసులా చూడవాకండి. తలలో వంచి కళ్ళు మేయండి. ప్రార్థన చేసుకుందాం. ప్రభువా నీకు స్తోత్రమయ్యా. ఈవేళ మాతో త్రివిధములైన వాక్కుల విషయంలో మాతో మాట్లాడి, దేవుడై ఉన్న వాక్యమును గురించి, నిర్మాణాత్మకమైన వాక్కును గురించి, ప్రయోగాత్మకమైన వాక్కును గురించి, అందులో ముఖ్యంగా ప్రయోగాత్మకమైన వాక్కును గురించి బహు స్పష్టంగా మాతో మాట్లాడాం. మాకు తెలియని కీలకమైన సంగతులు మాకు తెలియజేసినందుకు ఉందన్నారు. మేము పలికే విషయంలోనూ మరియు వినే విషయంలో కూడా మేము జాగ్రత్తగా చూసుకోవాలని నేర్పావు. ఇక మేము నాయన చెత్త వాగుళ్ళు, పనికి మాలిన మాటలు వినాం. మా జీవితాలని ప్రోత్సహించేటువంటి వాక్కుకు మేము విధేయత చూపుతాం. నీ స్వరమే మేము వినగోరుతాం నాయన. మమ్మల్ని బలపరిచి ప్రోత్సహించి నీ కొరకు చైతన్యపరిచినందుకు ఈ స్తోత్రము. భలే మాట చెప్పావు ప్రభువా. గెలిచిన గుంపులో మేమున్నాం. మా రాజువు నువ్వు యేసయ్య. నువ్వు గెలిచావు, మమ్మల్ని గెలిపించావు. నీ గెలుపు మా అందరి బ్రతుకులకు ఒక మలుపైంది ప్రభువా. అయ్యా నీకు స్తోత్రములు. మేమెప్పుడూ ఓడిన వారము కాము. క్రీస్తు యేసునందు ఎల్లప్పుడూ జయమే మాకు నిర్ణయించబడింది. స్తోత్రములు చెల్లిస్తూ మా బిడ్డలు రోగులను స్వస్థపరచండి. ఎవరు ఏ శ్రమను గూర్చి భయపడుతున్నారో, ఏ విషయంలో కృంగిపోయారో వారిని లేవనెత్తండి, నిబ్బరపరచండి, ధైర్యపరచండి, స్వస్థపరచండి. నీ మాటలు వినుట ద్వారా విశ్వాసము పొంది, విశ్వాసము ద్వారా స్వస్థత పొందడానికి సహాయము చేయమని. ఎంతమంది బలహీనులు ఉన్నారు ఇక్కడ, బాగుపడాలి నాయనా. నడవలేక మనుషులు తీసుకొని వచ్చిన స్థితిలో వచ్చారో వాళ్ళు యేసునామములో మళ్ళా వారానికి అలా నడుచుకుంటారు రావాలి. యేసునామములో తమ పని తామే చేసుకోవాలి. అలాంటి స్వస్థత కార్యాలు జరగాలి. జరిగిస్తున్నందుకు నీకు వందనాలు. ఎవరెవరు ఏ విషయాల్లో నలుగుతున్నారో వారికి పరిష్కారాలు దొరకాలి. బిడ్డలు తెచ్చుకున్న నూనె కూడా నీ శక్తితో నింపి వినియోగించి ప్రార్థించడం ద్వారా స్వస్థత చేకూర్చి నీ బిడ్డలకు మేలు చేయి. రోగులకు అది వ్రాసి ప్రార్థించడం ద్వారా అనేక మంది జీవితాల్లో కార్యాలు చేయి, స్వస్థతలు చేయి. మా బిడ్డలందరూ బలవంతులై ఇతరులకు సువార్త ప్రకటించి అనేక ఆత్మలను రక్షించడం కృప నిమ్మని. స్తుతి మహిమ ఘనత నీకే చెల్లిస్తూ, ఇంకా ఇక్కడ ఉన్న వాళ్ళు ఎవరు నీ రక్తంలో కడగబడలేదో వారిని కూడా దర్శించి వారు కూడా నీ రక్తంలో కడగబడి రక్షణ బాప్తిస్మం పొంది పరలోక రాజ్య పౌరులు అన్నట్లు సహాయం చేయము. యేసు నామములో ప్రార్థించి పొంది ఉన్నాం తండ్రి. ఆమేన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, ఆయన ప్రియ కుమారుడు, మనందరి ప్రాణప్రియుడైన యేసయ్య శాశ్వత నిత్య కృప, పరిశుద్ధాత్మతోడి మనోహర దివ్య సహవాసం, సమాధానం, సమృద్ధి, జీవం సమకూడిన మనకు సకల పరిశుద్ధులకు సార్వత్రిక సంఘమంతటికి మరి లైవ్ ద్వారా, జూమ్ ద్వారా ఇక్కడ అందుబాటులోకి వచ్చిన బిడ్డలందరికీ సదా తోడే నిత్యత్వంలో చేరు పర్యంతము మనల్ని నడిపించును గాక. మనకు తోడై ఉండును గాక. మనల్ని బలపరచును గాక, స్వస్థపరచును గాక, వెలిగించును గాక, వాడుకొనును గాక, ఉజ్జీవింప చేయును గాక. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. నా దగ్గరికి వచ్చేటప్పుడు మాట్లాడించువాకండి. ప్రార్థన చేస్తాను. ముందే చెప్పాను. ఏం చెప్పా? బుర్ర తినద్దు. నీ సమస్య ఉంటే ప్రభా నేను నీ సమస్యలో ఉన్నా, అప్పుల్లో ఉన్నా ప్రభా అనుకుంటారా. ప్రభా ఈ బిడ్డకు సమాధానమి అని చేయి పెడతా. జవాబు ఇస్తాడు, ఆయన చూసుకుంటాడు. ఓకేనా? అపోస్తలులు చేతులు ఉంచినప్పుడు ప్రభు స్వస్థపరిచాడు. మీరు ఎవరి మీద చేతులు ఉంచురో రోగుల మీద చేతులు ఉంచినప్పుడు, అంతేనా? చేతులు ఉంచినప్పుడు అని చెప్పాడు లేదా? కాబట్టి చేతులు ఉంచుతా. అంతేగాని నా దగ్గరికి వచ్చి మళ్ళీ మ్యాటర్ అంతా నాకు చెప్పి, నువ్వు ఎంత మ్యాటర్ చెప్పినా నేను చేసేది ఆ మొక్కే. బాధలో నువ్వు ఎన్ని రకాల బాధలు చెప్పినా సమాధానం ఏమనే చెప్పాలా, లేకపోతే సాగుకొట్టు ప్రభు అని చెప్పాలా? ఏం చెప్పాలా? నువ్వు 24 మాటలు చెప్పినా నేను చెప్పేది ఏంది? సమాధానం ఏమనే. కాబట్టి దయచేసి అర్థం చేసుకొని, నేను మీ మీద చేతులు ఉంచినప్పుడు దేవుని సమాధానం మీకు వచ్చి దాన్ని విశ్వసిస్తే ఖచ్చితంగా కార్యాలు చూస్తారు. కాబట్టి ఫస్ట్ కొత్తగా వచ్చిన వాళ్ళు, దూరం నుంచి వచ్చిన వాళ్ళు, పాపం చాలా చాలా దూరాల నుంచి ప్రయాణం చేసి వచ్చిన వాళ్ళు ఉంటారు. వాళ్ళ మీద చేతులు ఉంచుదాం. దేవుడు తన కార్యాన్ని వారి ఎడల జరిగించున్నట్లు ప్రార్థన చేయండి. ఎంతమందికి చెప్పిన సంగతులను అర్థమైనాయి? శాపాలు పెట్టుకుంటారా? మిమ్మల్ని మీరు పెట్టుకుంటారా? అబద్ధాలు ఆడకుండా చెప్పండి. ఇంతకుముందు అలవాటు ఉందా లేదా? మిమ్మల్ని మీరు తిట్టుకునే అలవాటు ఉందా లేదా? చెప్పించుకునే అలవాటు ఉందా లేదా? నా బతికింతే, నా కర్మ ఇంతే, నా దరిద్రం పోతుంది, ఇంకా ఎక్కువ అయింది, నేను ఏం చేసినా ఇంతే అనుకునే అలవాటు ఉందా లేదా? మళ్ళీ అంటారట. ఇప్పుడు ఏమంటారు చెప్పండి మరి?
ఇప్పుడు ఏమంటారు చెప్పండి? ఏదో ఒకటి అంటారు అన్నట్టు చూస్తున్నారు. ఏమంటారు? దేవుడు నాకు తోడై ఉన్నాడు, పరిస్థితులన్నింటిలో నాకు జయం వస్తుంది. నాకు కీడుగా నష్టంగా కనపడింది కూడా నాకు మేలుగా మారిద్ది. ఎలా మారిద్ది అని పక్కన వాళ్ళు అంటారు. కొద్దిగా ఆగితే కనపడిద్ది అని నువ్వు చెప్పు. స్తోత్రం. కొద్దిగా ఆగితే కనపడిద్ది, అర్థమైద్ది. అప్పటిదాకా కొంచెం తట్టుకోండి, కొంచెం ఓర్పు పట్టండి అని చెప్పండి. ఖచ్చితంగా జరిగిస్తాడంతే. ఎందుకంటే క్రీస్తునందున నీకు నష్టము లేదు, కీడు లేదు, అన్నీ నీకు లాభాలే. ఆమేన్. సంతోషంగా స్తోత్రం చెప్పండి. అందరూ ఇక్కడే గ్యాదర్ అయ్యారుగా? డోర్ వేశారు, అద్దీ కథ. దేవునికి మహిమ. ఎడగొడేశారా? అబ్బా, హల్లెలూయా. అందుకని ఇప్పుడు అమాయకంగా ముందుకు వచ్చారు. ఇప్పుడు వెళ్తున్నా ఇక నేను.